హరే కృష్ణ. అందరికీ స్వాగతము. చాలా చాలా ధన్యవాదాలు. మొట్టమొదటిగా మీ విలువైన సమయాన్ని మీరు కేటాయించి ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికొచ్చారు. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఏం జరగబోతుంది? మనం ఏం నేర్చుకోబోతున్నాము? ఎందుకు నేర్చుకోబోతున్నాము? ఇవన్నీ కూడా మనం చర్చిస్తాం. దానికంటే ముందు మనము హరినామ సంకీర్తన ఒక 5 మినిట్స్ భగవంతుడి నామస్మరణ చేసి ప్రార్థించి భగవంతుడి ఆశీర్వాదంతో ఈ గీతా జ్ఞానము మనం అర్థం చేసుకోగలిగే శక్తి మనకు దక్కాలని ప్రార్థిద్దాం. ఓకే? అయితే నాతో పాటు అందరూ కూడా పాల్గొనండి. అయితే ఇప్పుడు కీర్తనలో హరే కృష్ణ మహామంత్రం ఎంతమందికి తెలుసు? చెప్పగలుగుతారా? హరే కృష్ణ హరే కృష్ణ. నెక్స్ట్ సరే, అందరికీ తెలుసు సింబల్. అయితే ఇదే మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని రిపీటెడ్ గా మనం పాడతాం. ఓకే? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ గోవింద జయ జయ గోపాల జయ జయ అనండి. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే
హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. అందరికి చాలా చాలా ధన్యవాదాలు కీర్తనలో పాల్గొన్నందుకు. అయితే ఇవాళ మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించబోతున్నాము, ప్రత్యేకంగా భగవద్గీత నుంచి. సో సో ఒక భగవద్గీత తెలుగు కాపీ తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడే ఉంది, ఉందన్న, నో ప్రాబ్లమ్స్. సో ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది? ఇంట్లో ఉందా? అందరి దగ్గర ఉందా? ఇంట్లో ఉందా? ఎంతమంది దీన్ని ఓపెన్ చేసి చదివారు? మీరు చదివారు? ఆల్మోస్ట్ వచ్చేసారు మీరు. 9 జరిగింది. ఓకే, వెరీ గుడ్, గుడ్, నైస్. అయితే ఇప్పుడు ఏదైనా చర్చ మొదలు పెట్టే ముందు మనం ప్రార్థనతో మొదలు పెడదాము. సో అందరు కూడా నాతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అని 3 సార్లు మనం పలికి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను అన్నాక నా తర్వాత మీరు అనండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అయితే మొట్టమొదటిగా మనము ఈ భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీతలో ఏముంది, మరియు మన యొక్క సిలబస్ ఏదైతే ఉందో అందులో ఏమేమి కవర్ చేయబోతున్నాము, కరెక్టా, అవన్నింటిని గురించి మనం చర్చిస్తాం. ఓకే, అయితే నెక్స్ట్ 45 నిమిషాలు ధ్యానపూర్వకంగా, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా, సెల్ ఫోన్స్ పక్కన పెట్టేసి మీరు ఈ క్లాస్ని వినడానికి ప్రయత్నించండి. ఓకే, మొట్టమొదటిగా భగవద్గీత అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇన్పుట్స్. భగవద్గీత ఏంటి యాక్చువల్లీ? వేదమా, లేకపోతే ఇతిహాసమా, పురాణమా? ఐడియా ఉందా ఎవరికైనా? అన్ని వేదాల సారం, కరెక్టే. కానీ గ్రంథం వైస్ అది ఏ గ్రంథంలో ఉంటుంది? మహాభారతం. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. మీ పేరు? సాయి సింధు గారు చెప్పారు మహాభారతం, కరెక్ట్. సో అందరు తెలిసిన విషయమే. వేదవ్యాసులు ఎవరైతే ఉన్నారో ఆయన 4 వేదాలు రచించారు. 4 వేదాల పేరు చెప్పండి. అథర్వ వేదం, కరెక్ట్. 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు రచించాక దాని తర్వాత కూడా ఆయనకి సంతృప్తి కలగలేదు. అయితే ఏం రచించారు దాని తర్వాత? పురాణాలు రచించారు. దాని తర్వాత ఎన్ని పురాణాలు ఉన్నాయి? 18 పురాణాలు ఉన్నాయి, కరెక్టా. దాని తర్వాత దాని తర్వాత కూడా ఇంకా సంతృప్తి కలగలేదు ఆయనకి. దాని తర్వాత ఏం రచించారు? మహాభారతం, కరెక్టా. మహాభారతం ఆయన రచించారు. ఉపనిషత్తులు కూడా రచించారు. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? 108, కరెక్టా. అలా దాని తర్వాత లాస్ట్ కి శ్రీమద్ భాగవతాన్ని రచించారు. శ్రీమద్ భాగవతం తెలుసు కదా, శ్రీమద్ భాగవతం సీరియల్ వస్తుంది చూడండి టీవీలో, చూడలేదా? ఓకే. సో శ్రీమద్ భాగవతం, అందులో భగవంతుడి లీలలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకంగా చిన్ననాటి లీలలు, ఇవన్నీ కూడా అవి రచించారనమాట. అయితే భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు, అటువంటి సమయంలో కృష్ణుడు అర్జునుడికి బోధించిన జ్ఞానం అన్నమాట. ఓకే, అయితే మొట్టమొదటిగా ఈ భగవద్గీత మీరు చూస్తే అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18. అందరికి తెలుసు, ప్యాంప్లెట్ మీద రాసిచ్చాము, కరెక్ట్.
ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు. కరెక్ట్. అందులో ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువ శ్లోకాలు ఎవరు పలికారు? కృష్ణుడు. కరెక్టా? ఆబ్వియస్ గా ఆయన భగవద్గీత చెప్తున్నారు కాబట్టి. సో ఇందులో నలుగురు ఉంటారు వక్తలు. అందులో కృష్ణుడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడు. కరెక్టా? నలుగురు ఉంటారు అనమాట. ఓకే. అయితే మొట్టమొదటిగా భగవద్గీత ఎందుకు చదవాలి? ఏమనుకుంటారు మీరు? ప్రభుజీ సండేకి ఫ్రీగా ఉన్నాం కదా, వేరే టైం పాస్ చేసేదానికంటే భగవద్గీత చదివితే బాగుంటుంది అనుకుంటాం. అదే కారణం? ఎందుకు భగవద్గీత చదవాలి? మీకేమనిపిస్తుంది? చెప్పండి అందరికి. మనస్సు ప్రశాంతత. ఎవరు చెప్పారు? మీరే. ఓకే, వెరీ గుడ్, మంచి పాయింట్. ఓకే, అంటే మన జీవితంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అదేనా మీ పాయింట్? ఓకే, గుడ్ పాయింట్. ఎన్నో ప్రశ్నలకు ఎన్నో ప్రశ్నలకు, యాక్చువల్గా అన్ని ప్రశ్నలకు అనాలి. సో అన్ని ప్రశ్నలకి జవాబు ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది ప్రత్యేక. ఓకే, అయితే మనకు అవసరపడే విషయాలు ఉన్నాయి కదా, ఇది అవసరపడిన విషయాలు అయితే లేవు. కరెక్టా? అయితే భగవద్గీత ఎందుకు ముఖ్యమో దాన్ని ఒక రకంగా మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. మీరు ఎప్పుడైనా కొత్త మొబైల్ ఫోన్ కొంటే దాంతో పాటు ఏమొస్తుంది? చార్జర్ వస్తుంది. కరెక్ట్. హెడ్ ఫోన్ వస్తుంది. ఒక చిన్న బుక్ లాగా ఉంటుంది చూసారా? అది ఎప్పుడు మనం చదవం, అది వేరే విషయం. కరెక్టా? కానీ ఒక చిన్న బుక్ వస్తుంది, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? గైడ్ మాన్యువల్ అంటారు. ఓకే, మాన్యువల్ అనుకోండి. ఆ మాన్యువల్ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇచ్చారు? దాన్ని తీసుకొని చెత్తకుండిలో పారేయాలనా? ఎలా యూజ్ చేయాలనేది చెప్పడానికి ఆ మాన్యువల్ ఇచ్చారనమాట. కరెక్టా? అయితే మీరు చూడండి, ఈ మన జీవితంలో ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఒకవేళ చక్కగా ఉపయోగించాలంటే దానికోసం ఒక మాన్యువల్ చదవడము చాలా ముఖ్యం. మాన్యువల్ చదవకుండా ఒకవేళ మీరు ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఆ యొక్క వస్తువుని మీరు పాడు చేస్తారు. ఒప్పుకుంటారా? కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకోండి, మీకు తెలియదు ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి. మీరు సొంత బుద్ధి ఉపయోగించి దాన్ని స్క్రూ డ్రైవర్ పెట్టి అది ఇది చేసేసారు, ఆఫ్ చేశారు, ఆన్ చేశారు, ఏమైపోతుంది? పాడైపోతుంది. మెకానిక్ ని పిలుస్తారు మీరు. కరెక్టా కదా? సో అదే విధంగా ప్రతి ఒక్క వస్తువు ఏదైనా మీరు చూడండి, మీరు ఉపయోగించాలి, చక్కగా ఉపయోగించాలంటే దానికి ఏం కావాలి? మాన్యువల్ కావాలి. మరి ఒక ప్రశ్న మీ అందరికీ, ఇప్పుడు మనం అందరికీ జీవితం భగవంతుడు ఇచ్చారు, ఆ జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానికి మాన్యువల్ ఉందా లేదా? ఉండాలి కదా. ప్రతి ఒక్క వస్తువుకి మాన్యువల్ ఉండాలి. ఒప్పుకుంటారా కదా? మన ఆ జీవితాన్ని ఎలా జీవించాలనేదే మాన్యువల్ భగవద్గీత. ఈ కాలంలో మీరు చూస్తే చుట్టుపక్క ఎంత దుఃఖానికి లోనవుతున్నారు అందరూ. కరెక్టా? మనం ఎన్నో రేపులు చూస్తాం, మర్డర్లు చూస్తాం, ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ కాలంలో 21st సెంచురీ అంటే చాలా చాలా అన్ప్రెసిడెంటెడ్ గా సైంటిఫిక్ ప్రోగ్రెస్ చాలా ఎక్కువగా అయిపోయింది. దాంతో సహా ఏం జరిగింది? క్రైమ్, కుట్ర, ఇదంతా కూడా చాలా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటారు? ఏమనుకుంటున్నారు మీరు? కారణం ఏముండొచ్చు? అదే మీరు కొన్ని గత 100 సంవత్సరాల వెనకాల వెళ్తే వైదిక సమయం ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. కరెక్టా? ఎందుకు? ఏం కారణం ఉంటుంది? ఎందుకంటే అందరూ కూడా మాన్యువల్ మర్చిపోయారు. కరెక్టా? వైదిక కాలం, వైదిక సంప్రదాయంలో ఉన్నప్పుడు అందరూ కూడా జీవితం ఎలా నిర్వహించేవారు? వేదాల అనుసారముగా నిర్వహించేవారు. కరెక్టా కదా? ఇప్పుడు ఈ కాలంలో అంతా మెల్లిమెల్లిగా ఫస్ట్ వేదాల మీద శ్రద్ధ పోయింది, శాస్త్రాల మీద శ్రద్ధ లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము. మరియు పాశ్చాత్య దేశపు యొక్క సభ్యత ఏదైతే ఉందో దాన్ని మనము అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాము. కరెక్టా? ఎప్పుడైతే మనం మాన్యువల్ ఉపయోగించకుండా ఏదైనా చేస్తే ఏమైపోతుంది? దాంట్లో మనకి దుఃఖమే కలుగుతుంది. ఒక శాంసంగ్ ఫోన్ కొత్తది కొనుక్కొని దాన్ని ఎలా ఆన్ చేయాలో తెలియదు అనుకోండి, అటు ఇటు చేసేసి దాన్ని పాడు చేస్తే అది దేనికోసం అయితే తీసుకున్నామో అది మనం దానికోసం ఉపయోగించరాదు. అదేవిధంగా మన జీవితంలో ఎప్పుడైతే మాన్యువల్ లేకుండా మనం బ్రతకడానికి ప్రయత్నిస్తే అప్పుడే మనకి యాక్చువల్గా దుఃఖాలు వస్తాయి, లేకపోతే రావు. మాన్యువల్ అంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు సృష్టించారు పూర్తిగా జగత్తు, మనకు జీవితం ఇచ్చింది కూడా భగవంతుడే. ఆ జీవితం ఎలా నిర్వహించాలనో అది కూడా మనకి మాన్యువల్లో రాసి ఇచ్చారు. మనం ఏంటంటే ఆ మాన్యువల్ ని తీసుకొని పక్కన పెట్టేశాం, దాన్ని చదవడం లేదు, చదివినా కానీ దాన్ని ఫాలో చేయడం లేదు. అది మూల కారణం. అందరికి అర్థమైందిగా మాన్యువల్ ఉదాహరణ. సో ఆ విధంగా భగవద్గీత అనేది మాన్యువల్. ఇప్పుడు మీరు చూస్తే ఈ కాలపు 21st సెంచురీలో ఒక గత 20-30 సంవత్సరాలలో మీరు చూస్తే
చాలా చాలా నాస్తికత్వం పెరిగిపోయింది. నాస్తికత్వం అంటే ఏంటి? దేవుడే లేడు. ఏంటి దేవుడితో మనకేంటి పని? ఆయన గుడిలో బాగున్నారు, నేను మా ఇంట్లో బాగున్నాను. ఆయన హాయిగా ఉన్నారు, నేను హాయిగా ఉన్నాను. లేకపోతే నేను చాలా బిజీగా ఉన్నానండి. ఎంత పెద్ద ఫ్యామిలీ నడపాలి, జాబ్ చేయాలి, దేవుని కోసం సమయం లేదు. ఒక సమయంలో మీరు చూస్తే కనీసం వారానికోసారైనా మందిరానికి వెళ్ళేవారు. యాక్చువల్‌గా చూస్తే డైలీ మందిరానికి వెళ్ళాలి యాక్చువల్‌గా. సరే అందరు కుదరకపోవచ్చు. వారానికోసారి, ఇప్పుడు వారానికోసారి సినిమాలకు వెళ్తున్నాం. మారిపోయింది కదా సభ్యత. మందిరానికి కోసం కూడా టైం లేదు. దేవుడి కోసం కూడా టైం లేదు. ఆ! సో, ఆ విధంగా అటువంటి సభ్యత వల్లనే ఈ కాలంలో అందరూ దుఃఖాలను ఎదిరిస్తున్నారు. ఎందుకంటే మాన్యువల్‌ని పక్కన పెట్టేసి మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి. అందుకనే భగవద్గీత చదవడము ముఖ్యం. అర్థమైందిగా ఎందుకు భగవద్గీత చదవాలి? మాన్యువల్ అది మనకి. కరెక్టా? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న నేను ఇలాంటి క్లాసెస్ చాలా ఇచ్చాను. ఇది అనగానే నెక్స్ట్ ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటి ఊహిస్తారా మీరెవరైనా? భగవద్గీతయే మాన్యువల్ అని ఎందుకు నమ్మాలని? కరెక్టా? చాలా గ్రంథాలు ఉన్నాయి. లేకపోతే హిందూ ధర్మం వదిలేస్తే కూడా వేరే ధర్మాలు కూడా ఉన్నాయి. బైబిల్ ఉంది. లేకపోతే ముస్లిమ్స్ ఫాలో చేసేది ఇస్లాం ఖురాన్ ఉంది. ఆ! మరియు మన హిందూ ధర్మంలో కూడా, మన వైదిక ధర్మంలో కూడా అనేక గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత ఒక గ్రంథం కాదు. ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, భాగవతం ఉంది, మహాభారతం ఉంది, రామాయణం ఉంది, వేదాంత సూత్రం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. భగవద్గీతనే మీరు మాన్యువల్ ఎందుకు అంటున్నారు? కరెక్ట్. అది కూడా ఏదైనా మనం ఫాలో చేస్తే దాన్ని పక్కాగా తెలుసుకొని ఫాలో చేయాలి. దాన్ని బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు. కరెక్టా? తెలియకుంటే ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము మూఢనమ్మకాల స్టేజ్‌లోకి వెళ్ళిపోతామో, మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం తెలీదు. ఏం దక్కుతుందో తెలీదు. మా పెద్దలు చెప్పారు కాబట్టి చేస్తున్నాను. మంచిదే. పెద్దలు చెప్పారు కాబట్టి మీరు పాటిస్తున్నారు మంచిదే. కానీ మీరు కూడా తెలుసుకోవాలి మీకోసం. ఇది ఎందుకు చేస్తున్నాను? ఎందుకు? దేవుడు ఎవరు? ఈ ఆధ్యాత్మిక మార్గం ఏంటి? ఇవన్నీ కూడా నేర్చుకోవడం కూడా చాలా చాలా ముఖ్యమన్నమాట. సో, అందుకనే మీరు చూస్తే మొట్టమొదటిగా నేను చెప్పిన పాయింట్ ఏంటి? ఈ భగవద్గీతనే మాన్యువల్‌గా ఎందుకు భావించాలి అనే పాయింట్ నాది. కరెక్టా? సో, ఇది మాన్యువల్ అనే విషయం ఎవరు చెప్పారు? నేను చెప్తున్నానని మీరు నమ్మకండి. నేను సాధారణమైన వ్యక్తి కదా! గొప్ప గొప్ప ఆచార్యులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, త్యాగరాజుల వారు, అన్నమాచార్యుల వారు, ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభుల వారు, గొప్ప గొప్ప మహాత్ములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత సాధారణమైన వ్యక్తులు కాదు వీళ్ళు. మధ్వాచార్యుల వారు ఎంత తక్కువ వయసులో సన్యాసం తీసుకున్నారు. శంకరాచార్యుల వారు తక్కువ, మొత్తం జీవితాన్ని వాళ్ళు ఆధ్యాత్మికం కోసము వాళ్ళు అంకితం చేశారు. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికం గురించి మాట్లాడడానికి అసలైన అర్హులు. ఒప్పుకుంటారా? ఇవాళ రేపు చాలా మంది ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నారు. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి భగవద్గీత అంటే ఇది, భగవద్గీత లైఫ్ లో చదవలేదు ఆయన. కానీ ఏదో సినిమా యాక్టర్ కదా, చాలా పలుకుబడి ఉంది, ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇంకేది పడితే అది నేర్పిస్తున్నారు. ఆధ్యాత్మిక విషయం అంటే ఆధ్యాత్మికవాదులే దాని గురించి మాట్లాడగలుగుతారు. అసలైన అర్థం వేరే వాళ్ళు బహుశా చెప్పొచ్చు, కానీ అది కరెక్టా కాదా మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే రామానుజాచార్యుల వారు, శంకరాచార్యులు వీళ్ళందరూ చెప్పారు భగవద్గీత అనేది మన జీవితపు మాన్యువల్, దాన్ని పాటించాలి, దాన్ని చదవాలి, దాని జీవితంలో దాన్ని చక్కగా ఉపయోగించాలి. ఇది మన ఆచార్యులు చెప్పిన విషయం కాబట్టి ఆ యొక్క విషయం మీద మనము బలం ఇస్తున్నాం అన్నమాట. అందుకనే మనం కూడా పాటించాలి. నేను లేకపోతే ఎవరైనా చెప్తే కూడా మీరు బహుశా మీరు ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తారు. అందులో ఏముంది? కరెక్టా? కానీ మన గొప్ప గొప్ప ఆచార్యులు ఇదే చెప్పారు. ఆఖరికి భగవద్గీతయే అన్నిటికీ సారం అని. అందుకనే అది మనం నేర్చుకోవడము చాలా చాలా ముఖ్యం. కరెక్టా? దాని తర్వాత మీరు చూస్తే ఈ భగవద్గీత జ్ఞానం ఏ విధంగా పొందాలి? ఇప్పుడు చూడండి, ఆచార్యులు చెప్పిన విషయం మనం ఎందుకు నమ్మాలండి? మనం ఉన్నామా? రామానుజాచార్యుల వారు ఏదో చెప్పారు, ఎవరికి తెలుసు, మధ్యలో మార్చేశారేమో, ఇలా కనుక ప్రశ్నలు వస్తుంటాయి. కరెక్టా? అయితే ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది పరంపరలో మనకి దక్కాలన్నమాట. పరంపర అంటే ఏంటి? విన్నారా ఈ వర్డ్ ఎప్పుడైనా? ఏంటి అర్థం చెప్పండి. ట్రై చేయండి. గురువు పరంపర. ఓకే, వెరీ గుడ్. సో ఒక పరంపరలో రావడం అంటే ఏంటంటే దీన్ని గురు శిష్య పరంపర అంటారు. గురు శిష్య పరంపర అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు కూడా పై నుంచి కిందికి వస్తుంది. అంటే గురువుల నుంచి శిష్యులకు దక్కుతుంది. ఆ శిష్యుడు తన శిష్యుడికి ఇస్తాడు,
ఆ శిష్యుడు మళ్ళీ తన శిష్యుడికి ఇస్తాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానము పూర్వకాలం నుంచి, పురాతన కాలం నుంచి ఇప్పటికి మనకి దక్కుతుందన్నమాట. ఇప్పుడు ఈ భౌతిక జ్ఞానం అలా ఉండదు. భౌతిక జ్ఞానం ఎలా ఉంటుంది? మధ్యలో తెలుసుకుంటాం. ఇప్పుడు సైంటిస్టులు కనిపెడతారు కదా! ఇప్పటిదాకా వాళ్ళకి తెలియదు పృథ్వీ కూడా రౌండ్‌గా ఉంటుందని. గత 100 సంవత్సరాలు వాళ్ళు తెలుసుకున్నారు. అందరికి తెలిసిన విషయం కదా! అప్పటిదాకా ఏమనుకున్నారు? ఫ్లాట్‌గా ఉందని. కానీ మన శాస్త్రాల్లో ఏముంది? బ్రహ్మాండ. బ్రహ్మాండం అంటేనే అది రౌండ్ షేప్‌లో ఉంటుంది. దాని అర్థమే అది. కరెక్టా? అలా. అయితే ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటుంది. అది కేవలం తెలుసుకోవాలి మనం. దాంట్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరము ఉండదు. కానీ భౌతిక జ్ఞానం ఎలా ఉంటుంది? దాన్ని మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సొస్తుంది. కరెక్టా? ఇప్పుడు పృథ్వీ రౌండ్‌గా ఉండడానికి వీళ్ళు ఎన్నో శాటిలైట్‌లు పంపారు. అది ఇది ఫార్ములాలు పెట్టి ఆహా! రౌండ్‌గా ఉందని కనుక్కున్నారు. కరెక్టా? అలా. సో, ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు కూడా గురు పరంపర ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకూడదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది ఇవాళ రేపు యూట్యూబ్‌లో కూడా, ఆన్‌లైన్‌లో కూడా ఎవరు పడితే వాళ్ళు భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. లేకపోతే వేదాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆధ్యాత్మిక బ్యాక్‌గ్రౌండ్ ఉందా? వాళ్ళు ఆధ్యాత్మికని పాటిస్తున్నారా? వాళ్ళు ఏ పరంపరలో ఉన్నారు? అని ప్రశ్న రావాలి. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఉన్నారు. ఆయన భగవద్గీత మీద క్లాసులు ఇస్తారు. ఆయన రామానుజాచార్యుల వారి పరంపరలో ఉన్నారు. ఆయన చెప్పేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కరెక్టా? ఎందుకంటే రామానుజాచార్యులు గారు ఏం చెప్పారో అదే ఆయన రిపీట్ చేస్తారు. ఈ విధంగా ఎంతో మంది ప్రామాణికమైనటువంటి ఆచార్యులు కూడా ఉన్నారు. మనం ఆ యొక్క పరంపరలో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనము నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఆ జ్ఞానం, అసలైన జ్ఞానం మనకి దక్కుతుంది. దీనికి మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ మధ్య నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాక మా ఊర్లోకి వెళ్ళాను. సో, మా అమ్మమ్మ ఉండేవారన్నమాట అక్కడ. నేను ఎక్కువ ఊర్లోకి వెళ్ళలేదు. బాంబేలో పుట్టి పెరిగాను. సో, ఊరు అంతా కూడా చాలా కొత్త నాకు. సో, అక్కడికెళ్ళాక నేను సిటీ వ్యక్తిని. సో, అక్కడ ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు. సిటీ వాళ్ళు రాగానే ఇలా చూస్తారు, అడుగుతుంటారు. ఎక్కడి నుంచొచ్చావు? ఎవరి కోసం వచ్చావు? నువ్వెవరివి? అని అడుగుతుంటారు. నన్ను గూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే చెప్పాను. ఫలానా వాళ్ళ కొడుకుని అది చెప్పాను. అయితే వాళ్ళు నాకు చెప్పడం మొదలుపెట్టారు. ఆహా! ఓకే. ఓకే. అయితే మీ అమ్మమ్మ ఇక్కడే ఉండేవారు. అంటే నేను పుట్టాక అప్పుడు మా అమ్మమ్మ లేరన్నమాట. అయితే నాకు తెలీదు. నేనెప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. ఏమీ నాకు తెలీదు. అయితే ఆ యొక్క లేడీ ఒక ముసలావిడ వచ్చి నాకు అక్కడ ఇల్లు చూపిస్తుందన్నమాట. ఇక్కడ మీ అమ్మమ్మ ఉండేవారు, ఫ్యామిలీ అదంతా కూడా హిస్టరీ చెప్తుందన్నమాట నాకు. అయితే మీకు అందరికి ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ గారు లేరు. దానికంటే ముందే ఆమె చనిపోయారన్నమాట. ఓకే. ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఎవరు అనే విషయం నాకు తెలుసుకోవాలంటే ఏ మార్గం ఉంది? కరెక్టా? పరంపర ద్వారానే రావాలి. నేను వెళ్లి రీసెర్చ్ చేస్తే అది రాదు. ఎప్పుడైతే పరంపరలో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే మనం అనుకుంటామో వాళ్ళు చెప్తారు. ఈమె మీ అమ్మ. వాళ్ళు చెప్పే నాలెడ్జ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి, నాలెడ్జ్ ఏదైతే ఉందో, జ్ఞానము తెలుసుకునే మార్గాలు కూడా 3 మార్గాలుంటాయి శాస్త్రాల్లో. ఏమంటారు దాన్ని? ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అంటారు. ఏదైనా జ్ఞానం ఉండనివ్వండి. మంచి ఉదాహరణతో చెప్తాను. సైంటిఫిక్ పాయింట్ ఇది. 3 ప్రమాణాలు ఉంటాయి. ఏదైనా వస్తువు నిజంగానే ఇది ఇలా ఉందా అని లేదా తెలుసుకోవడానికి 3 ప్రమాణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియముల ద్వారా పొందే జ్ఞానం. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. కరెక్టా? ఇప్పుడు మీ ముందు నేను వచ్చాననుకోండి. వెంటనే జ్ఞానం పొందారు కదా! గురూజీ వచ్చారు. అలా మీకు అర్థమైపోతుందన్నమాట. లేకపోతే మీ అబ్బాయి వచ్చాడనుకోండి. వెంటనే మా అబ్బాయి వచ్చాడు. జ్ఞానము కళ్ళ ద్వారా పొందుతాము. లేకపోతే చెవుల ద్వారా కూడా పొందొచ్చు. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఇంద్రియాలున్నాయి? 5 ఇంద్రియాలు. కరెక్టా? ఈ 5 ఇంద్రియముల ద్వారా 5 సెన్సెస్ అంటారు ఇంగ్లీష్‌లో. మనం ఆ జ్ఞానం పొందొచ్చు. దీంట్లో ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? ఈ జ్ఞానం 100% ట్రూ ఉంటుందా? పర్ఫెక్ట్ ఉంటుందా? ప్రతిసారి? కళ్ళతో చూసిందంతా నిజమేనా? కాదా? అయితే మన ఇంద్రియములకి లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అవి పరిమితమైనవి. అందుకనే ఇంద్రియముల ద్వారా పొందే జ్ఞానము ఎప్పుడు కూడా కంప్లీట్ కాదు, పర్ఫెక్ట్ కాదు. అందులో దోషాలుంటాయి. కరెక్టా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళున్నాయి మనకి. ఇప్పుడు మన కళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా మన కళ్ళు చూడరావు. కరెక్టా? మీరందరూ ఇక్కడే ఉంటారు. కానీ ఎవరు చూడలేం మనం. మన కళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. చెవులు కూడా మీరు చూస్తే 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకే సౌండ్ మనకి వినిపిస్తుంది. ఎవరైతే సైంటిఫిక్ చదివారో వాళ్ళకి తెలుసు. అన్ని శబ్దాలు మనకు వినిపించవు. ఒక రేంజ్‌లో ఉండే ఫ్రీక్వెన్సీ వినిపిస్తుంది. వేరే కొన్ని జంతువులకి హై రేంజ్ కూడా వినిపిస్తాయి. కుక్కలకి, లేకపోతే బ్యాట్స్ ఉంటాయి. ఇవన్నిటికి హై రేంజ్ వాయిస్ వినిపిస్తుందన్నమాట. కానీ మన చెవులకి లిమిటేషన్స్ ఉన్నాయి. కరెక్టా? కళ్ళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకొని అందులో మీరు పెన్సిల్ పెట్టారనుకోండి. పెన్సిల్ ఎలా కనిపిస్తుంది? వంకరగా చూసారా? విరిగిపోయినట్టు.
రిఫ్రాక్షన్ అంటారు దాన్ని సైన్స్ లో. కానీ నిజంగానే వంకరగా ఉండదు అది లేదు. కానీ మన కళ్ళ ద్వారా ఏమనిపిస్తుంది? మీరు కళ్ళని నమ్మితే ఏమండాలి? ఆ పెన్సిల్ వంకరగా ఉంది. కానీ యాక్చువల్‌గా లేదు. అంటే కళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగే మనకి నాలుకకి కూడా లిమిటేషన్ ఉంది. ఎలా నాలుకకి లిమిటేషన్ ఉంది? మీకు 4, 5 గులాబ్ జాములు పెట్టాననుకోండి. 4, 5 గులాబ్ జాములు తిన్నాక దాని తర్వాత పాయసం ఇచ్చాననుకోండి. మీరేమంటారు? పాయసం చప్పగా ఉందేంటిందా? అని అంటారా లేదా? ఎందుకలా? నాలుక కూడా దానికి లిమిటేషన్. చాలా తీపిగా తింటే దాని తర్వాత తినేది తీపిగా అనిపించదు. అదే విధంగా మీరు ఏసీ రూమ్‌లో కూర్చొని ఉన్నారనుకోండి. ఫుల్ ఏసీ అనుకోండి ఇక్కడ. సాధారణంగా బయటికి వెళ్లారనుకో ఏసీ నుండి. అబ్బబ్బా! ఇంత వేడిగా ఉందేంటి బయట? 40 డిగ్రీ టెంపరేచర్‌లో అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ బయట నార్మల్ గానే ఉంది. కానీ మీ త్వచ ఏమనిపిస్తుంది మీకు? వేడిగా. త్వచ కూడా ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్‌ని మనకి ఇస్తుందన్నమాట. చెవులు కూడా మీరు చూస్తే ఒక రేంజ్ వరకే మనకు వినిపిస్తుంది. దాని తర్వాత ఒక 10 కిలోమీటర్ల ఉన్న వ్యక్తి మనల్ని పిలిస్తే మనము వినరాదు. కరెక్టా? అయితే ఈ భౌతికమైన ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఇందులో దోషాలున్నాయి. దాని ద్వారా అసలైన జ్ఞానం పొందడము చాలా డిఫికల్ట్. అయితే రెండో మార్గం ఏంటి? అనుమాన ప్రమాణం అంటారు. అనుమాన ప్రమాణం అంటే బుద్ధితో తెలుసుకోవడం. ఇప్పుడు ఏదైనా పోలీస్ కేసు జరిగాక సిఐడి వాళ్ళు వస్తారు, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కదా, ఎవరు హంతకుడు. అయితే వాళ్ళు చెప్తారు ఈ సమయంలో ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఈయన ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి, అంటే హంతకుడు ఈయనే, దేర్ ఫోర్ ఈయన హంతకుడు. కానీ ఇవి కూడా తప్పవచ్చా లేదా? ఎందుకంటే ఆఖరికి మన బుద్ధి కూడా లిమిటెడ్. ఇలా చాలా మంది తప్పులు చేసి కూడా జైల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హంతకుడు హాయిగా తిరుగుతున్నాడు బయట. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తాం. కరెక్ట్, బుద్ధి కూడా మనకి లిమిటెడ్ అన్నమాట. సో ఆ విధంగా పెద్ద పెద్ద ఆపరేషన్ డాక్టర్ చేస్తున్నప్పుడు కూడా తప్పులు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకనే అనుమాన ప్రమాణం ఏదైతే ఉందో అది మనకు జ్ఞానం ఇవ్వచ్చు, కానీ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వరాదు. మూడవది ఏంటి? శబ్ద ప్రమాణం అంటారు. ఏమంటారు అనండి గట్టిగా? శబ్ద ప్రమాణం అంటే అథారిటీ ద్వారా వినడం. దాని అర్థం ఏంటి? అథారిటీ ద్వారా వినడం అంటే ఎవరైతే ఆ యొక్క నిజాన్ని చూశారో ఆ వ్యక్తి మనకి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆ జ్ఞానం పర్ఫెక్ట్. సింపుల్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, అకస్మాత్తుగా లోపలికి వచ్చేసాడు అనుకోండి, ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు తల్లితో సహా ఉంటున్నాడు. చిన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో. తల్లితో సహా తల్లి పెంచింది, పెద్దయ్యాడు. పెద్దయ్యాక పిల్లోడు చూస్తున్నాడు, అందరికీ తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఎక్కడున్నాడు? లేడు కదా అని ఆయన తెలిసిపోయింది. పెద్దయ్యాక ఊహ వచ్చాక అన్ని ప్రశ్నలు అడుగుతారు కదా పిల్లలు. అయితే తల్లిని అడిగారు. తల్లిని అడిగితే మీ నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు పిల్లాడు ఈ క్లాసులోకి వచ్చి మా నాన్న ఎవరో నాకు తెలుసుకోవాలి, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని మనల్ని అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇప్పుడు 3 రకాలుగా ట్రై చేద్దాం. ప్రత్యక్ష ప్రమాణం పాసిబులా? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఆ పిల్లోడి తండ్రిని గుర్తించగలుగుతామా? లేదు. కరెక్ట్. అంటే పిల్లోడు తల్లిదండ్రి పెళ్ళయ్యాక వాళ్ళు ఉన్నప్పుడు పిల్లోడు లేడు. అయితే ఆయన కళ్ళారా చూడలేదు తండ్రిని. సో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని తెలుసుకోవడము సాధ్యము కాదు. నెక్స్ట్ అనుమాన ప్రమాణం తీసుకోండి. అనుమాన ప్రమాణం అంటే మేబీ మీరు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారు, లేకపోతే బహుశా పోలికలు మ్యాచ్ అవుతున్నాయి, ఈయనే మీ తండ్రి, బహుశా. కానీ అది కూడా పర్ఫెక్ట్ కాదు. డిఎన్ఏ టెస్ట్ ఎంతమంది చేస్తారు? ఎంతమంది పురుషులు ఉన్నారు ఈ లోకంలో? కరెక్ట్, అది కూడా సాధ్యము కాదు. అయితే ఏకైక మార్గం ఉంది. ఏంటది? శబ్ద ప్రమాణం. ఎలా ఉపయోగిస్తారు శబ్ద ప్రమాణాన్ని? ఆ పిల్లోడి తల్లిని అడగాలి, అంతే. అర్థమైంది అందరికి? తల్లి ఏదైతే చెప్తుంది అది పర్ఫెక్ట్, 100% కరెక్ట్ గా ఉంటుంది. దీన్ని అథారిటీ ద్వారా వినడం అంటారు. అర్థమైంది కదా ఇప్పుడు? అయితే పిల్లోడికి తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే కేవలం తల్లే చెప్పగలుగుతుంది, ఎవరు చెప్పరా. దీన్ని అథారిటీ అంటారు. పిల్లోడు చూడండి, ఆయన ఇంద్రియములతో కూడా చూడలేదు తండ్రిని, తన బుద్ధితో కూడా గుర్తించలేకపోతున్నాడు, అయినా కానీ కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని శబ్ద ప్రమాణం అని. అదే విధంగా మనం బహుశా భగవంతుడిని ఇంద్రియాలతో చూడలేదు ఇంకా. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, కృష్ణాన్ని పూజిస్తున్నారు అందరూ, శివుణ్ణి పూజిస్తున్నారు. కానీ నాస్తికులు ఏమంటారు? మీరు చూశారా దేవుణ్ణి ఎప్పుడైనా? చూడని దేవుణ్ణి మీరు పూజిస్తున్నారు అని ఈ విధంగా మాట్లాడుతుంటారు అనమాట. ఆ పిల్లోడు కూడా తండ్రిని చూడలేదు, కానీ తండ్రి ఎవడో తెలుసుకున్నాడు కదా. కరెక్ట్. ఎవరైతే చూశారో వాళ్ళు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం బహుశా భగవంతుడి అనుభూతి మనకు కలగలేదేమో, దేవుణ్ణి మనం చూడలేదు ఇంకా, కానీ మన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూశారు కదా. రామానుజాచార్యుల వారు గొప్ప గొప్ప ఆచార్యులు, శుద్ధ భక్తులు, వాళ్ళకి ప్రత్యేక దర్శనం దక్కింది. ఇప్పుడు రామానుజాచార్యుల వారు డైరెక్ట్ గా రంగనాథుడితో మాట్లాడేవారు, డైరెక్ట్ వాళ్ళకి దక్కింది. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మనం ఒకవేళ స్వీకరిస్తే
మనకి కరెక్ట్ నాలెడ్జ్ వచ్చినట్ట లేదా? మనకు అనుభూతి లేదు, అయినా కానీ మనకి కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. దీన్నే గురు శిష్య పరంపర అని. అర్థమైందా అందరికీ? అందుకని భగవద్గీతని కూడా మనం అదే విధంగా స్వీకరించడానికి ప్రయత్నించాం. నేను లేదు ఫస్ట్ కృష్ణుడిని కల్లారా చూడాలి, అర్జునుడిని కూడా చూడాలి, దాని తర్వాత వాళ్ళు చెప్పింది నమ్ముతాను. ఇది ఎలా అంటే, ఆ పిల్లోడు ఎప్పుడైతే నేను నా తండ్రిని చూస్తానో అప్పుడే నా తండ్రి ఉన్నాడని నేను నమ్ముతాను. అది మూర్ఖత్వం కదా. తండ్రి ఉన్నాడు బాబు, తండ్రి లేకుండా నువ్వే వచ్చావు. కానీ నీ తండ్రిని నువ్వు చూడలేవు, ఎందుకంటే తండ్రి వెళ్ళిపోయాడు వదిలేసి. మీ తల్లి చెప్తే ఇన్ఫర్మేషన్ నువ్వు స్వీకరిస్తే నీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ దక్కుతుంది. అదే విధంగా మనకి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి తల్లి లాంటివి. అర్థమైందా? శాస్త్రాలు మనకి భగవంతుడి గురించి చెప్తున్నాయి. శాస్త్రాల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనకి సరైన నాలెడ్జ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్ దక్కినట్టు లెక్క. అదే భగవద్గీత అన్ని శాస్త్రాల యొక్క సారం, మీరు చెప్పినట్టు. కరెక్టా? ఆ యొక్క సారాన్ని మనం ఎప్పుడైతే జీవితంలో పాటిస్తామో, హరే కృష్ణ, ప్లీజ్ కమ్, హరే కృష్ణ, ఆ యొక్క సారాన్ని ఎప్పుడైతే మనం జీవితంలో పాటిస్తామో అప్పుడు ఏమవుతుంది, మన జీవితం కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? 3 ప్రమాణాలు అర్థమయ్యాయా? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం. అందరికంటే టాప్ మోస్ట్ ఏంటి? హరే కృష్ణ, రండి అక్కడ కూర్చోవచ్చు. శబ్ద ప్రమాణం అనేది అందరికంటే ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట. ఓకే, అయితే ఈ తల్లి ఉదాహరణ, పిల్లోడు ఉదాహరణ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అర్థం చేసుకోవడానికి. దాని తర్వాత మీరు చూస్తే భగవద్గీత మాన్యువల్ గా ఎందుకని నమ్మాలని చెప్పాను కదా, దానికోసమే చెప్పాను. ఆచార్యులు చెప్పారు కాబట్టి మేము ఫాలో చేస్తున్నాము. ఆచార్యులు చెప్పింది ఎలా నిజం అనేది ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేశాం. కరెక్టా? పర్ఫెక్ట్. ఆచార్యులు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళని ఆచార్య అంటారు. ఆచార్య అంటే తిలకాలు పెట్టి ఇక్కడ ధోతి కట్టుకుంటే ఆచార్యులు అయిపోరు. అది ఇది ఎవరైనా వేసుకోవచ్చు. కరెక్టా? తిలకం ఎవరైనా పెట్టుకోవచ్చు, ధోతి ఎవరైనా పెట్టుకోవచ్చు, క్లాసు కూడా ఎవరైనా ఇవ్వచ్చు. మాట్లాడగలిగే తెలివి చాలా మందికి ఉంది. కానీ ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళని ఆచార్య అంటారు, ఎవరైతే పాటిస్తున్నారో నిజంగానే. కరెక్ట్. అందుకనే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే పాటించారో, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, గొప్ప గొప్ప ఆచార్యులు, శంకరాచార్యులు వారు, వాళ్ళు పాటించారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ విధంగా. రెండవది, భగవద్గీత అనేది అన్ని శాస్త్రాల యొక్క సారం. కరెక్ట్. ఇది ఎక్కడుంది? ఇది కూడా ఏదో మీరు క్రియేట్ చేశారా, లేకపోతే నిజంగానే శాస్త్రాల్లో ఉందా? ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఆధ్యాత్మికమైన విషయం మనం నేర్చుకుంటున్నప్పుడు శాస్త్రాల్లో ఉంటేనే దాన్ని నమ్మాలి. లేకపోతే ఇవాళ ఈ కాలంలో ఎవరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కరెక్టా? ఏంటి బ్యాక్గ్రౌండ్? హరే కృష్ణ, ప్లీజ్ కమ్. శ్రవణ్ బ్రో, యూ కెన్ టేక్ ది ల్యాప్టాప్ కవర్. అండ్ యూ కెన్ కీప్ ఇట్ దేర్. చైర్ పెట్టి జస్ట్ స్లోలీ యూ కెన్ జస్ట్ కవర్. యా. అయితే శాస్త్రంలో ఏదైతే ఉందో అదే మీరు నమ్మడానికి చేయాలన్నమాట. అయితే ఇప్పుడు భగవద్గీత అనేది అన్ని శాస్త్రాల యొక్క సారం అని ఎక్కడ ఉంది? శంకరాచార్యుల వారు మనకు చెప్పారు. శంకరాచార్యుల వారు అన్ని శాస్త్రాలు చదివిన వారు. కరెక్టా? గీతా మహాత్మ్యం తెలుసా అందరికి? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ యొక్క శ్లోకం వినుంటారు మీరు. సర్వోపనిషదో గావు, అన్ని ఉపనిషత్తులు, అన్ని యొక్క శాస్త్రాల యొక్క సారము ఇది భగవద్గీత అనే విషయము శంకరాచార్యుల వారు చెప్పారు. మరియు వ్యాసముని ఎవరైతే ఉన్నారో, వ్యాస మహర్షి అంటారు తెలుగులో, ఆయన స్వయంగా అన్ని శాస్త్రాలు రచించాక ఆయన చెప్పారనమాట ఇది అన్ని శాస్త్రాల యొక్క సారమని. రెండవ పాయింట్ మీరు చూస్తే 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, మహాభారతం ఉంది, భాగవతం, ఇవన్నీ కూడా కలిపితే ఎన్ని శ్లోకాలు ఉన్నాయి తెలుసా? 10 to the power 10. దాని ఇంగ్లీష్ లో ఎలా అనాలి? 1 తర్వాత 10 జీరోలు పెట్టండి. అన్ని శ్లోకాలు ఉన్నాయి. దాన్ని లెక్క పెట్టడం డిఫికల్ట్ మనకి. ఇన్ని శ్లోకాలు అన్ని చదవడానికి ఎంతమంది దగ్గర సమయం ఉంది? ఓకే, ఎంత సమయం పట్టొచ్చు? ఓ ప్రభుజీ, మీరు భగవద్గీత సారం అని నేను నమ్మను, అన్ని నేను చదువుతాను. ఓకే, మీరు చెప్పేది నాకు నమ్మకం లేదు, అన్ని చదువుతాను A to Z, అప్పుడు దాని తర్వాత నేను డిసైడ్ చేస్తాను. కరెక్టా? అలా మీరు ప్రయత్నించారనుకోండి, అయితే 1 తర్వాత 10 జీరోలు అన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎంత సమయం పట్టొచ్చు? కొన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని జీవితాలు కావాలి? కొన్ని జీవితాలు కావాలి, అప్పుడే మీకు అన్ని కవర్ చేయగలుగుతారు. మరి రెండవ పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఆయువు ఎంత ఉంది ఇప్పుడు?
100 అనకండి. 100 పాతకాలం మనుషులు అనేవాళ్ళు. ఇప్పుడు బహుశా 60, 70 అంతే. 60, 70 చేస్తే కూడా అది మాక్సిమం అన్నమాట. శ్రవణ్ ప్రభు नीचे लेके जाओ ना ప్లీజ్. అంతే. సో ఆ విధంగా మన దగ్గర అంత సమయం కూడా లేదు. కరెక్టా? సో మీరు చదవాలనుకున్నా గానీ ఒక జీవితం సరిపోదు. నెక్స్ట్ జీవితంలో మనిషి శరీరం దక్కుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే శరీరం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనిషి శరీరం దక్కినా గానీ పూర్వంలో చదివినదంతా కూడా గుర్తుంటుందా? అది కూడా లేదు. మళ్ళీ ఏబీసీడీలు చదవాలి. కరెక్టా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ చదవాలి. కరెక్టా? సో ఆ విధంగా. రెండవది ఏంటంటే ఒకవేళ ఈ ఈ కాలంలో కూడా మీరు చదవడానికి ప్రయత్నించినా గానీ అది ఉన్నది సాధారణమైన సంస్కృతి కాదు. క్లాసిక్ సంస్కృతి. సంస్కృతం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు పడతాయి. ఎంత? 12. 12 సంవత్సరాలు అది కూడా ఫుల్ టైం. ప్రభు హాఫ్ అన్ అవర్ ఆన్లైన్ క్లాస్ జూమ్‌లో అటెండ్ చేద్దాం. అది కాదు. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. జూమ్ లింక్ పెట్టండి అని. అలా కాకుండా మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళి పొద్దున్న నుంచి రాత్రి వరకి సంస్కృత గ్రామరు, వ్యాకరణం ఇదంతా కూడా నేర్చుకుంటే 12 సంవత్సరాలలో మీకు వేదాలు చదవగలిగే సంస్కృతి ఏదైతే ఉందో అది మీరు చదవగలుగుతారు. 12 సంవత్సరాలు ఫుల్ టైం ఎవరి దగ్గర ఉందండి ఇక్కడ? కరెక్టా? రోజుకి ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం మనం. ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. ఎందుకు? ప్రత్యేకంగా కలియుగం కాబట్టి. ఇది వేరే యుగాలలో ప్రాబ్లం లేదు. ఎందుకంటే కలియుగంలో ఆయువు తగ్గిపోయింది. శ్రీమద్ భాగవతంలో కలియుగం మొదలయ్యే ముందే వ్యాస మహాముని ఆయన కలియుగంలో రాబోయే యొక్క సంఘటనలు, అక్కడ రాబోయే యొక్క లక్షణాలన్నీ కూడా శాస్త్రాల్లో ఇచ్చారు. శ్రీమద్ భాగవతం మీరు చదివితే అర్థమవుతుంది. నా దగ్గర శ్రీమద్ భాగవతం పుస్తకాలు ఉన్నాయి. అందులో మీరు చదవండి ఒరిజినల్ శ్లోకాలు. అల్పాయుష అని చెప్పి. అల్ప ఆయుష అంటే ఏంటి? అల్ప అంటే తక్కువ. కరెక్టా? ప్రాయేణాల్పాయుష అని చెప్పారు అక్కడ. ఆయువు తగ్గిపోతుంది మొట్టమొదటిగా కలియుగంలో. సో జనరల్ గా మీరు చూస్తే ద్వాపర యుగంలో అందరూ కూడా ప్రత్యేకంగా దాదాపు ఒక 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు ఏ యుగంలో? టోటల్ ఎన్ని యుగాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ సత్యయుగం. సెకండ్ త్రేతాయుగం. కరెక్టా? సత్యయుగంలో ఒక వ్యక్తి 1,00,000 సంవత్సరాలు బ్రతికేవారు. నమ్ముతారా? అయ్యో రోజు నమ్మబుద్ధి అవ్వట్లేదండి. కరెక్టా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది కూడా సైంటిఫిక్ గా అర్థం చేసుకోండి. అన్ని కూడా చెప్తున్నాను కాబట్టి నమ్మకండి. దాన్ని మంచిగా ప్రశ్నించి మనకు అర్థమయ్యేటట్టు నేర్చుకోండి. అది ముఖ్యం అన్నమాట. మీరు చూస్తే ఇప్పుడు ఒక చీమ ఉంటుంది కదా ఇంట్లో. చీమ ఆయువు ఎంత ఉండొచ్చు? ఒక వారం రోజులు పట్టుకోండి ఎగ్జాంపుల్ కోసం. నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా. వారం రోజులు బ్రతుకుతుంది అనుకోండి చీమ. అంతే ఉంటుంది దాదాపు. కరెక్టా? 7 రోజులు. ఒక చీమ ఆయువు 7 రోజులు. ఇప్పుడు చీమలు ఒక మీటింగ్ పెట్టుకున్నాయి అనుకోండి ఉదాహరణ కోసం. వాళ్ళు చర్చిస్తున్నారు. మీకు తెలుసా ఇక్కడ ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారంట. వాళ్ళు నవ్వుకుంటూ 100 7 రోజులండి. 100 ఎవరైనా బతుకుతారా? అది మూర్ఖత్వం. అలా కాదు. మనమే 7 రోజులు బతుకున్నాం. వాళ్ళు 100 ఎలా బతుకుతారు? 100 సంవత్సరాలు, రోజులు కాదు. ఒక్క సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. అలా 100 సంవత్సరాలు బ్రతుకుతారు. చీమలందరూ కూడా నమ్ముకుంటూ వాళ్ళకి నమ్మబుద్ధి అవ్వట్లేదు. కానీ వాస్తవం ఏంటి? మనుషులు నిజంగానే 100 సంవత్సరాలు బ్రతకగలుగుతారు. అది చీమలకి బుద్ధి లేదు అర్థం చేసుకోవడానికి. అదేవిధంగా వేరే వేరే యుగాలలో వేరే వేరే పరిస్థితులు ఉండేవన్నమాట. ఓకే. చీమ ఒక జీవరాశి. ఆ యోనులలో దానికి లిమిటేషన్ అంతే ఉంది. కరెక్టా? ఆ విధంగా మీరు చూస్తే అన్ని యుగాలలో లైఫ్ వేరే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం నవ్వచ్చు. 1,00,000 సంవత్సరాల కథలు చెప్తున్నారు మీరు అని అనొచ్చు. కానీ అలాగే చీమలాగా చీమకు అర్థం కాదు. చీమ తన చిన్న బుద్ధిని ఉపయోగించి ఆలోచిస్తుంది అనమాట. కానీ వాస్తవం ఏదైతే ఉందో చాలా కాంప్లెక్స్. రియాలిటీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అయితే పూర్వంలో సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బ్రతికేవారు. దాని ఉదాహరణలు భాగవతంలో కూడా ఉంది. ఇప్పుడు ధ్రువ మహారాజ్ తెలుసా అందరికి? ధ్రువుడు అంటాం కదా తెలుగులో. ధ్రువుడు విష్ణు భక్తుడు. చాలా ప్రహ్లాదుడి లాగా. చిన్నపిల్లల్లో ధ్రువుడి పేరు కూడా వస్తుంది. కరెక్టా? అయితే ధ్రువుడు ఆయన తపస్సు చేసి భగవంతుని సంతృప్తి పరిచారు. ఆయన 33,000 సంవత్సరాలు మీరు రాజ్యాన్ని పరిపాలించండి అని ఆశీర్వదించారు. 33,000 సంవత్సరాల. నేను ఆశ్చర్యపోయాను చదివి. ఇదేంటి? ఇది జరిగేది సత్యయుగంలో. సత్యయుగంలో 33,000 సంవత్సరాలు చదవచ్చు కదా. రాజ్యాన్ని పరిపాలించవచ్చు కదా. ప్రాబ్లం ఉందా? సత్యయుగంలో ఒక వ్యక్తి 12 సంవత్సరాలు
సంస్కృతం నేర్చుకోవడానికి వెళ్ళి దాని తర్వాత ఒక 500 సంవత్సరాలు వేదాలు చదివితే ప్రాబ్లం ఉందా? 1,00,000 సంవత్సరాల్లో ఇదంతా చిన్న కదా. అందుకనే వాళ్ళు చదివేవారు అనమాట ఆ టైంలో. కానీ పరిస్థితులు మారినందువల్ల కలియుగంలో ఆ విధంగా మనం ట్రై చేస్తే అది చెల్లదు. ధ్రువుడు చేశాడు కాబట్టి నేను చేయగలుగుతానా? చెల్లదు. ధ్రువుడి దగ్గర 1,00,000 సంవత్సరాలు ఉన్నాయి, మన దగ్గర 60 కూడా లేవు. 30, 40 లేను. ఒక 2 ఆపరేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి మనకి. కరెక్ట్. అంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను. అందరిది, నేను మీరు అందరూ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. కలియుగ ప్రభావం. కరెక్ట్. సో ఆ విధంగా. సో అందుకనే మీరు ఎంత ప్రయత్నించినా గానీ అన్ని శాస్త్రాలు లైన్ బై లైన్ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అది చెల్లదు. కరెక్టా? ఎందుకంటే ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. చాలా పెద్దదన్నమాట. అందుకనే భగవంతుడు కూడా కలియుగం రాబోతుంది కాబట్టి మన పరిస్థితిని అర్థం చేసుకొని అర్జున్ని అడ్డు పెట్టుకొని ఆయన భగవద్గీత ఇచ్చేశారు. ఏం చేశారు? అన్ని ఒకటి తర్వాత 10 సున్నలు అన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో నేను 700 శ్లోకాల్లో ఇచ్చేస్తాను. కరెక్టా? స్మాల్ ప్యాకెట్ అంటారు కదా, పాకెట్ డిక్షన్. అన్ని మనకు పాకెట్ కావాలి వాళ్ళు. చిన్నగా ఉండాలండి, ఇంత పెద్దదొద్దు. అలా ఆ విధంగా మనకి పాకెట్ వేద ఇచ్చారనమాట కృష్ణుడు అర్జున్ అడ్డు పెట్టుకొని. 700 శ్లోకాలలో అన్ని వేదాల, అన్ని ఉపనిషత్తుల, అన్ని పురాణాల యొక్క సారం మనకి ఇచ్చేశారు. అంటే ఈ భగవద్గీత చదివితే మాత్రం, కేవలం భగవద్గీత చదివినందువల్ల కూడా అవన్నీ కూడా చదివినట్టు లెక్క. అంత అద్భుతమైన కన్సెషన్ కలియుగంలో ఉండే మనం లాంటి వాళ్ళకి భగవంతుడు ఇచ్చేశారనమాట. 5,000 సంవత్సరాల క్రితమే కలియుగం ఆరంభమైంది. ఓకే. అప్పుడే మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్వాపర యుగం అంతమవుతుంది అనమాట. అది అయ్యాకే ఆ ద్వాపర యుగం సమాప్తమైంది, కలియుగం మొదలైంది. పరీక్షిత్ మహారాజు పుడతారు, ఆయన కలియుగాన్ని ఎదుర్కొంటారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట కలియుగం. ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయ్యాయి కలియుగానికి. కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4,32,000 శాస్త్రాల్లో ఉన్నాయి. కావాలంటే శ్లోకాలు షేర్ చేస్తాను. ఎన్ని లక్షలు? 4,32,000 సంవత్సరాలు ఉంటుంది కలియుగం. మనం ఆల్రెడీ 5,000 అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? 4,27,000 సంవత్సరాలు ఇంకా కలియుగం ఉంది. చాలా మంది అంటుంటారు, మనం వింటూ ఉంటాం కదా, ఇప్పుడు లోకం అంతా సమాప్తం అయిపోతుంది, వారు రాబోతున్నారు. ఎన్నోసార్లు విన్నాం. 2020లో అవుతుంది. 2020 కూడా అయిపోయింది, ఏం కాలేదు. కరోనా కూడా వచ్చింది, ఆయన లోకం సమాప్తం కాలేదు. అంతా బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. కరెక్ట్ గా. అఫ్ కోర్స్ చాలా మంది చనిపోయారు, అదంతా కూడా అయింది. కానీ నడుస్తుంది జీవితం, ఆగిపోలేదు. ఎందుకంటే శాస్త్రంలో చాలా క్లియర్ గా ఉంది, కలియుగం ఉంది బాబు. కలియుగం తర్వాత ప్రళయం అదంతా కూడా ఉంటుంది. 4,27,000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. అప్పటిదాకా ఎటువంటి ప్రళయము లేదు శాస్త్రానుసారం. చాలా మంది క్రిస్టియన్స్ వచ్చేసి చెప్తున్నారు అన్నమాట, ఇప్పుడు సమాప్తం అయిపోతుంది, జీసస్ వస్తారు. అది ఎవరు రాలేదు, ఏం సమాప్తం అవ్వలేదు. ఇక్కడ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి క్లియర్ గా. వ్యాస మహాముని రాశారు క్లియర్ గా. ఏంటది? ఇంకా హరే కృష్ణ రండి ప్లీజ్. 4,32,000 సంవత్సరాలు టోటల్ గా ఉంటుంది. నమస్కారం అండి, ప్లీజ్ రండి కూర్చోండి. ప్రేమలత మాత రూపులు తీసుకెళ్ళండి, మాత కూర్చోబెట్టి. కూర్చోండి, అక్కడ కూర్చోండి. మీరు ఇక్కడ కొంచెం ముందుకు రండి. సో ఆ విధంగా మనకి సమయం కూడా యాక్చువల్ గా చాలా తక్కువ ఉంది. ఓకే. మరియు రెండవ పాయింట్ ఏం చెప్పారంటే కలియుగం గురించి, కలియుగంలో ఆధ్యాత్మికంలో ఇంట్రెస్ట్ ఉండదు బై డిఫాల్ట్. కరెక్ట్. మంద సుమంద మతయో మంద భాగ్య ఉపద్రితా అని చెప్పారు. అంటే సాధారణంగా ఒక వ్యక్తికి మంద బుద్ధి ఉంటుంది కలియుగంలో. అంటే నా జీవితంలో నేను ఏం చేయాలి అది కూడా తెలియదు. ఎందుకు జీవిస్తున్నావు అంటే కూడా ఈ ప్రశ్న, ఇలాంటి ప్రశ్న అడగండి నాకు, దీనికి జవాబు లేదు. సాధారణ వ్యక్తి ఇటువంటి ప్రశ్న ఆలోచించరు ఎవరు కూడా. నేను ఎవరిని, ఈ లోకం ఏంటి, తిన్నామా పడుకున్నామా ఎంజాయ్ చేసామా, జనరల్ గా అదే ఉంటుంది అనమాట. కరెక్టా? కానీ ఇది పశువు ప్రవృత్తి. ఏ ప్రవృత్తి? పశువు ఏం చేస్తుంది? తింటుంది, పడుకుంటుంది, ఆడుకుంటుంది, ఒక రోజు చనిపోతుంది. కరెక్టా? ఒకవేళ మనం కూడా అదే చేస్తే ఏ స్థాయికి వచ్చేసినట్టు? పశువు స్థాయి. అది నేను అనడం లేదు, నన్ను చూస్తున్నారు. ఏదంటే ఇలా మాట్లాడుతున్నారు, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు, దారుణంగా. హెవీ క్లాస్ ఇచ్చేసారు ఇవాళ గురూజీ. మహాభారతంలో శ్లోకం ఉంది. కరెక్ట్. ఆహార నిద్ర భయమైథునం చ 4 విషయాలు చేస్తాయి పశువులు. ఏంటవి? ఆహార ఆహార అంటే ఏంటి? మన ఫేవరెట్ తినడం, ఒప్పుకోవాలి. సెకండ్ ఏంటి? నిద్ర, అది కూడా ఫేవరెట్. ప్రత్యేకంగా సండే పూట కనీసం 10 అయ్యేదాకా లేవద్దు. లేచాక కూడా సాయంత్రం స్నానం చేయాలి. రిలాక్స్. వారం అంతా కష్టపడ్డాము,
కొంచెం రిలాక్స్ అవ్వండి సార్. ఆ విధంగా ఆహార, నిద్ర, భయ. భయ అంటే ప్రత్యేకంగా భయపడడం, లేకపోతే మనల్ని మనం కాపాడుకోవడం. మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఎన్నో విషయాలు చేస్తుంటాం. ఇల్లెందుకు గావాలి మనకి? రోడ్డు మీద ఎందుకు ఉండట్లేదు? సెక్యూరిటీ. ఇంట్లో ఉంటే సేఫ్‌గా ఉంటాం. మరి ఎల్ఐసి కూడా తీసుకుంటాము. టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటాము. ఇదంతా ఎందుకు? మనల్ని మనం కాపాడుకోవడానికి. పశువులు చేస్తాయి కదా ఇవి కూడా. పశువులకు కూడా ఉంటుంది ఈ ప్రవృత్తి. పశువులకు కూడా మీరు చూస్తే తనని తను కాపాడుకోవడానికి పశువులకి గోర్లుంటాయి. కొన్ని పశువులకి కొమ్ములుంటాయి. ప్రకృతి అందరికి వేరే వేరే రకంగా సహకరిస్తుందన్నమాట. అయితే ఆ పని పశువులు కూడా చేస్తాయి. పెద్ద గొప్పేం గాదు. ఓకే. రండి. దాని తర్వాత ఏముంది? మైథున. మైథున అంటే ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ చేయడం, పిల్లల్ని కనడము, ఫ్యామిలీ ఇదంతా కూడా. కరెక్టా? సో ఇది పశువులు కూడా చేస్తున్నాయా లేదా? లేదండి. మేము మా ఫ్యామిలీలో 6 ఉన్నాం. మా వంశము చాలా పాతది. యాక్చువల్లీ పశువులలో కూడా వంశాలుంటాయి. పశువులు కూడా పిల్లల్ని కంటాయి. ఇంకా దాని వంశం కూడా ముందుకెళ్తుంటుంది. ప్రత్యేకంగా స్పెషల్ ఏం కాదు మనం చేసేది. కరెక్టా? అయితే ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆహార, నిద్ర, భయ, మైథున ఈ 4 పశువులు కూడా చేస్తాయి. ఇది పశు ప్రవృత్తి అంటారు. ఒకవేళ ఒక మానవుడు కేవలం ఈ 4 కార్యాలే చేస్తున్నాడనుకోండి. వేరే 5వ కార్యం ఏదైతే ఉందో అది చెప్తారు మహాభారతంలో. అది చెయ్యట్లేదనుకోండి. అయితే ఆ మానవుడు దేనితో సమానము? పశువుతో సహా అని మహాభారతం చెప్తుంది. నన్ను కోపంతో చూడకండి. పశువులు అంటున్నారు మమ్మల్ని. కరెక్టా? కరెక్టా? ఎందుకంటే శాస్త్రాలు ఉన్నదున్నట్టుగా చెప్తాయి. కరెక్టా? అలా. సో ఆ 5వ విషయం ఏంటి? భగవంతుడితో సంబంధించిన విషయాలా? కరెక్టా? కరెక్ట్. ఆధ్యాత్మికం. అది పశువులు చెయ్యరాదు. ఏ పశువైనా కానివ్వండి. లోకంలో ఏ పశువు కూడా దేవుడి గురించి తెలుసుకోవడము, దేవుడిని పూజించడము, ఏ విషయం కూడా చేయరాదు. పశువులకు అది కుదరదు. మీరు ఒక కుక్కని గుడికి తీసుకెళ్ళినా గాని అది అక్కడ తిరిగి మొరుగుతుంది గాని అది ఎటువంటి పని చేయరాదన్నమాట. కరెక్టా? అయితే ఆ 5వ విషయం ఏంటంటే మానవులకు ప్రత్యేకంగా ఇచ్చిన జిజ్ఞాస అంటారు. ఏమంటారు దాన్ని? జిజ్ఞాస అంటే ఏంటి? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. పర్ఫెక్ట్ ట్రాన్స్‌లేషన్. జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటంటే ప్రశ్నలు అడిగే ప్రవృత్తి. ఇదేంటి? అదేంటి? ఇదెందుకిలా ఉంది? ఈ లోకం ఏంటి? నేను ఎవరిని? ఆ! ఈ జీవితంలో దుఃఖాలెందుకున్నాయి? ఎంత ప్రయత్నించినా గాని దుఃఖాలు పోవట్లేదు. ఆ! ఇటువంటి ప్రశ్నలు ఎవరైతే అడుగుతారో అప్పుడు ఆ వ్యక్తి యొక్క మానవ జీవితం మొదలైందని మహాభారతం చెప్తుంది. కరెక్ట్. అప్పటిదాకా ఏం జీవితం అది? పశువు జీవితం అది. కరెక్ట్. ఎందుకు పశువు ఈ ప్రశ్న అడగదు ఎప్పుడు కూడా. పశువుకి ఇప్పుడు మీరు చూస్తే రోడ్డు మీద కుక్క ఉంటుంది. పెద్ద గాయం ఉంటుంది ఇక్కడ. అయినా గాని దానికి ఎటువంటి తిరుగుతూ ఉంటుంది. ఏడుస్తుంది. కానీ ఎటువంటి హెల్ప్ లేదు. ప్రశ్నించదు కూడా. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ డాక్టర్ ఉన్నారా? ఇంజెక్షన్ వేసుకోవచ్చా? టెస్టులు చేసుకోనా? ఎప్పుడు చేస్తుంది ప్రశ్న? చేయదు. కరెక్ట్. అది పశువు అన్నమాట. అయితే జిజ్ఞాస చేస్తేనే అప్పుడు మన మానవ జీవితము మొదలవుతుంది. కానీ మనం జీవితంలో ఎంత బిజీగా ఉంటామంటే మన జాబు, మన ఫ్యామిలీ, మన బిజినెస్ చూస్తూ జిజ్ఞాస చేయడానికి కూడా సమయము లేదు. ఈ జీవితం ఏంటి? అది పక్కన పెట్టి ఇప్పుడు నేను స్కూల్‌కి వెళ్ళాలి. పిల్లోడిని తీసుకురావాలి. కరెక్ట్. అందరి పరిస్థితి అలాగే ఉంది. కరెక్టా? అందుకనే మనము ప్రయత్నం చేసి కొంత సమయము ఆధ్యాత్మికం కోసం, జిజ్ఞాస కోసం కేటాయించాలి. ఏదైనా ప్లాన్ చేస్తేనే జరుగుతుంది. కరెక్ట్. ఏదో ఒకరోజు చేస్తామండి. ఇప్పుడు భగవద్గీత, ఆధ్యాత్మికం అంతా ముసలోళ్ళయ్యాక ఫ్రీగా ఉన్నప్పుడు రామకోటి చదువుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడేంటంటే మేము ఇప్పుడే పెళ్లయింది. ఇప్పుడే పిల్లలున్నాం. స్కూల్ వెళ్ళే పిల్లలు కూడా మేము చాలా బిజీగా ఉన్నాం. ఎగ్జామ్స్ వస్తున్నాయి. అని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఒక పిల్లోడిని కలిసాను. నేను పిల్లలకు కూడా భగవద్గీత క్లాసులు తీసుకునేవాడిని పూణేలో ఉన్నప్పుడు. సో చాలా మంది పిల్లలు వచ్చేవారు. చాలా ఫన్‌గా ఉండేదన్నమాట. శ్లోకాలు కూడా నేర్చుకుంటారు కొంచెం అలా. అయితే ఒక పిల్లోడు 3, 4 క్లాసుల నుంచి రావట్లేదు. ఓకే. తర్వాత ఒకసారి కింద పట్టుకున్నాను. ఇట్రా నువ్వు రావట్లేదేంటి? ఇక్కడ కనబడడం లేదు. చాలా బిజీగా ఉన్నాను నేను. తెలుసా మీకు? మరి చాలా సీరియస్ మొఖం పెట్టి చెప్తున్నాడు. ఉన్నది 4థ్ స్టాండర్డ్‌లో. చాలా బిజీ అంట. ఓకే. నేను చేస్తుంది నా లైఫ్‌లో నేనే ఖాళీగా ఉన్నాననుకుంటా. నేను 9-6 జాబ్ చేయాలి. మళ్ళీ క్లాసుల కోసం రావాలి. మా అమ్మ, నాన్న ఉన్నారు. పిల్లోడిని చూసుకోవాలి. నేనే ఖాళీగా ఉన్నాను. నువ్వు చాలా బిజీగా ఉన్నావు బాబు. అందుకే చాలా బిజీగా ఉన్నాను. నాకు టీచర్ చాలా హోంవర్క్ ఇచ్చింది. అది ఇది అని చెప్తున్నాడు. దాని తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నాడు. 2 అవర్స్ క్రికెట్ ఆడుకున్నాడు. అది క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. అది విషయం. కరెక్ట్. సో ఏంటంటే యాక్చువల్లీ అందరికి ఉన్నది 24 గంటలు. నా దగ్గర ఎక్కువుందా? తక్కువుందా? అలా ఏం కాదు కదా! అందరికి 24 గంటలు ఉన్నాయి. ఆ 24 గంటల్లో మనం ఏం కార్యాలు చేస్తామనేది అది మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది.
అయితే సమయం లేదని కాదు, ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. అందరనండి, ఏం లేదు, కరెక్టా కదా? ఇంట్రెస్ట్ ఉంటే సమయము అదే వస్తుంది. ఎక్కడైతే ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఉండదు అంటారు కదా తెలుగులో. సింపుల్ అన్నమాట. అందుకనే బహుశా మనకి ఆధ్యాత్మికంలో ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మనము మానవులం కాబట్టి ఆధ్యాత్మికంలో ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఎలా పెరుగుతుంది ఆధ్యాత్మికంలో ఇంట్రెస్ట్? ఎప్పుడైతే ఆధ్యాత్మికం పాటించే వాళ్ళ సాంగత్యం చేస్తామో అప్పుడు మనకి ఆధ్యాత్మికంలో ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక తాగుబోతు సాంగత్యం చేస్తే ఏమవుతుందండి? నేచురల్ గా తాగుబోతులు పిహెచ్డి కోర్స్ చేయాల్సిన అవసరము లేదు. ఒక తాగుబోతు అవ్వాలండి, రండి ఒక ఫ్రెండ్షిప్ చేయించేద్దాము, ఒక 2 నెలలు ఉండండి, తిరిగి వచ్చేసరికి మీరు ఆటోమేటిక్ గా తాగుబోతులు అయిపోతారు. తెలుగులో ఇది, హిందీలో అంటారు జైసా సంగ్ వైసా రంగ్. హిందీలో నేను అక్కడ వినేవాడినాను, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మనం ఎటువంటి సాంగత్యం చేస్తామో అటువంటి యొక్క ప్రవృత్తులు మనలో వస్తాయి. అయితే మనలో ఉన్న ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు వేరే వాళ్ళ ప్రభావం ద్వారా వచ్చినవే. ఒప్పుకుంటారా? మీకు ఒకవేళ చాలా క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ పిల్లోడు వేరే పిల్లోడితో ఆడుకుంటున్నాడు, వాళ్ళ క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళని చూసి వీడు కూడా క్రికెట్ లో ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. కరెక్ట్. ఇప్పుడు పూణేలో ఒక యూనివర్సిటీ ఉంది, అక్కడ లండన్ నుంచి ఒక పిల్లోడు వచ్చాడు చదువుకోవడానికి. అయితే లండన్ లో బయట దేశంలో ప్రత్యేకంగా యూరోప్ లండన్ సైడ్ లో క్రికెట్ ఎక్కువగా లేదు, ఫుట్బాల్. క్రికెట్ అంటే ఇండియా, ఇక్కడ ఇండియా క్రికెట్ అంటే పిచ్చి అందరికి, ఫుట్బాల్ ఎక్కువగా లేదంట, క్రికెట్ లాంటిది. ఆ పిల్లోడికి క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు, సచిన్ టెండూల్కర్ పేరే తెలియదు, విరాట్ కోహ్లీ పేరే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాడు, 6 నెలల్లో క్రికెట్ ఫ్యాన్ అయిపోయాడు వాడు. వేరే వాళ్ళకి క్రికెట్ గురించి బోధిస్తున్నాడు. ఏం జరిగింది 6 నెలల్లో? వాడు ఈ మన మన ఇండియన్ స్టూడెంట్స్ తో వాడు సాంగత్యం చేశాడు. కరెక్ట్ కదా? దానివల్ల ఏమైపోయింది? క్రికెట్ ఫ్యాన్ అయిపోయాడు. కరెక్టా? సింపుల్ అన్నమాట. రోజు హాస్టల్లో ఉంటున్నాడు, వాళ్ళు ఏదో వీడియో ఆన్ చేసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ వచ్చేసింది, క్రికెట్ ఫ్యాన్ అయిపోయాడు. సాంగత్యం, ఆయన క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాడా లేకపోతే ఎంఎస్ చదవడానికి వచ్చాడా? ఎంఎస్ చదవడానికి వచ్చాడు. కానీ ఏమొచ్చింది దాంతో పాటు? క్రికెట్ ట్రైనింగ్ కూడా వచ్చింది. అందుకనే ఈ సాంగత్యంలో చాలా బలం ఉంటుంది అనమాట. అయితే చెడు సాంగత్యం చేస్తే చెడు విషయాలు నేర్చుకుంటాము, మంచి సాంగత్యం చేస్తే మంచి విషయాలు నేర్చుకో. సాంగత్యం రూల్ రెండింటికి సేమే. అందుకనే మంచి సాంగత్యం మనం ఎంచుకోవాలి. మంచి సాంగత్యం ఎంచుకుంటే మంచి గుణాలు మనలోకి వస్తాయి. ఆధ్యాత్మిక మైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఆధ్యాత్మిక గుణాలు మనలో వస్తాయి. ఎవరిదైతే చాలా మనసు నిశ్చలంగా ఉందో, వాళ్ళు స్థిరంగా ఉందో అటువంటి వ్యక్తి సాంగత్యం చేస్తే ఆ స్థిరత్వము, ఆ నిశ్చలత్వం మనం కూడా నేర్చుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నాడో అటువంటి వ్యక్తి సాంగత్యం చేస్తే మీరు కూడా ఏమైపోతారు? డిస్టర్బ్డ్ అయిపోతారు. కరెక్ట్. అందుకనే మన సాంగత్యాన్ని చాలా చాలా కేర్ఫుల్ గా ఎంచుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యము నా చిన్ననాటి స్నేహితురాలండి, చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. కరెక్టా? ఒకవేళ ఆ బెస్ట్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ బాగాలేదనుకో అటువంటి వ్యక్తి సాంగత్యము చేయకూడదు. కొంచెం 10 కిలోమీటర్ దూరంగా ఉండండి. నాకు టైం లేదండి, బిజీగా ఉన్నానని చెప్పేసి అవాయిడ్ చేసుకోవాలన్నమాట. మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకు ఆ గుణాలు వస్తాయి. అందుకని దీన్ని సత్సంగం అంటారు. సత్సంగం, అదే కదా సత్సంగం పేరు వింటాం కదా. సత్సంగంలో ఆధ్యాత్మికంని పాటించే వాళ్ళ సాంగత్యం చేయడానికి వస్తున్నాం మనం. ఇక్కడ ఎందుకు వచ్చాము? ఇక్కడ మనం ఏదో చిరంజీవి గురించి మాట్లాడుతున్నామా, మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నామా? లేదు. మనం భగవద్గీతలు ఏం చెప్పారో, జీవితాల్లో మనం ఎలా ఉపయోగించాలో దాని గురించి మాట్లాడతాం. అందుకని ఇది సత్సంగం అంటారు. సత్సంగానికి వ్యతిరేకం ఏంటి? అసత్సంగం. అసత్ అంటే భౌతికమైనటువంటిది, సత్ అంటే ఆధ్యాత్మికమైనటువంటిది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఈ భగవద్గీత మనకు ఆప్షనల్ కాదు. ఆ టైం ఉన్నప్పుడు చదవాలండి. ఇప్పుడు ఏంటి, చాలా బిజీగా ఉంది, కొంచెం ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కావాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి. ఎవరైనా ఇప్పటిదాకా సెటిల్ అవ్వగలిగారా చెప్పండి? అందరు అనుభూతి ఉంది. ఎంత చేసినా కానీ మీరు ఎప్పుడు కూడా సెటిల్ అవ్వరు. ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే ఆశకి హద్దు లేదు. అందరికి తెలిసినవి. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుంటే చాలు, నాకు ఏం వద్దు నాకు. ఇక్కడ ఇప్పుడు వాసవి కాలనీలో ఇల్లు కొనాలంటే చాలా చాలా కాస్ట్లీ. మనం నేను అనుకుంటుంటే అందరు ఆశ్చర్యపోతున్నారా? 1.5 crores 2 crores నడుస్తున్నాయి. ఓకే, ఒకవేళ చాలా ప్రయత్నం చేసి ఈ యొక్క కొత్తపేటలో వాసవి కాలనీలో ఇల్లు కొనుక్కున్నాక అక్కడ తాగిపోతుందా స్టోరీ? నెక్స్ట్ కార్ కావాలి, ఈఎంఐ. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇంకో ఇల్లు కొందాం, అది రెంట్లో ఇద్దాం, రెంట్ వస్తుంది. కరెక్ట్. ఎప్పుడు కూడా ఆశకి హద్దు ఉండదు. అయితే మనము ఎప్పుడైతే అనుకుంటామో
నేను చక్కగా లైఫ్‌లో సెటిల్ అయ్యాక అప్పుడు భగవద్గీతను సీరియస్‌గా తీసుకుంటాము. అది అవ్వని పని. ఎప్పుడు కూడా కాదు. ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంటేనే అవుతుంది. ఒప్పుకుంటారా అందరూ? అందుకనే అందరితో మనవి ఏంటంటే, మనము భారతదేశంలో పుట్టాం. మనకి ఈ సంస్కృతి చాలా సులభంగా లభిస్తుంది. పాశ్చాత్య దేశం వాళ్ళు కూడా భగవద్గీత పాటిస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి సంస్కృతి ఈజీగా యాక్సెసిబుల్ కాదు. చాలా తక్కువ స్థలాల్లో వాళ్ళకి భగవద్గీత జ్ఞానం పొందగలిగే అవకాశం ఉంది. మనం ఉండే భారతదేశం ఎలా ఉంది? గల్లీ గల్లీలో మందిరం ఉంది. గల్లీ గల్లీలో భగవద్గీత గురించి చర్చ జరగొచ్చు. అంత ఈజీగా నేర్చుకోవచ్చు మనం. కానీ దాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోకపోతే అది మన దౌర్భాగ్యం కాకుండా ఏమీ లేదు. కరెక్టా కాదా? అందుకనే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం కొంచెం సీరియస్‌గా తీసుకొని, మనం భగవద్గీత చదివి దాన్ని జీవితంలో పాటించడానికి మనము ప్రయత్నిస్తే, మనకి ఏదైతే అందరం వెతుకుతున్నాం, అందరం ఏం వెతుకుతున్నాం బై ద వే? పీస్ ఆఫ్ మైండ్ సింపుల్. కాదండి నాకు డబ్బులు కావాలి. కరెక్టా అది? కాదు. డబ్బులెందుకు గావాలి? ఆ డబ్బులుంటే మీ కోరికలు తీర్చుకొని పీస్ ఆఫ్ మైండ్ వెతకండి. ఆఖరికేం గావాలి? సుఖం కావాలి. ఆనందం కావాలి. అందరేం వెతుకుతున్నారు? ఆనందం వెతుకుతున్నారు. బహుశా డబ్బు ద్వారా తీర్చుకోవచ్చు. బహుశా ఈ వ్యక్తి ద్వారా తీర్చుకోవచ్చు. ఎన్నో రకాలుగా తీర్చుకోవచ్చు. కానీ కావాల్సిందేంటి? ఆనందం. కరెక్టా? సో, ఆ ఆనందం ఏదైతే ఉందో అది మనకు ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడే అసలైన ఆనందం దక్కుతుంది. ఎందుకంటే భౌతికమైన ఆనందం కూడా ఉంది. కాదనడం లేదు. కానీ అది తాత్కాలికము. ఒప్పుకుంటారా అందరూ? భౌతిక ఆనందము తాత్కాలికము. తాత్కాలికం అంటే ఏంటి? టెంపరరీ. ఇప్పుడు గులాబ్ జామున్ అందరికిష్టం. ఇప్పుడు గులాబ్ జామున్ తింటున్నప్పుడు ఒక గులాబ్ జామున్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది? అబ్బా! చాలా చాలా టేస్టీగా చేశారు. ఎవరు చేశారు? వెరీ గుడ్. ఇంకోటి ఇవ్వండి. 2 తిన్నారు. 3 తిన్నారు. 10 తినగలుగుతారా? బహుశా ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ. సో, 50 తినగలుగుతారా? ఆ! 50 తినగలుగుతారా? ఒకవేళ మీరు చాలా బలవంతం చేసి కూడా 50 గులాబ్ జామున్ తిన్నారనుకోండి. 51 గులాబ్ జామున్ మీ దగ్గరికి తెస్తుంటే మీకు వాంతులొస్తాయా చూసి? చూసే వాంతులొస్తాయి. కరెక్టా? కానీ ఒక 15 నిమిషాల ముందు మీరేమన్నారు? ఆహాహా! ఎంత బాగుంది గులాబ్ జామున్ అన్నారా లేదా? అదే గులాబ్ జామును చూసి ఇప్పుడు వాంతులొస్తున్నాయి. ఇది భౌతిక సుఖం యొక్క ఇది రియాలిటీ అన్నమాట. భౌతిక సుఖం ఇలాగే ఉంటుంది. తాత్కాలికంగా ఉంటుంది. మరియు దాన్ని అతిగా చేస్తే దాంట్లో ద్వేషం పెరుగుతుంది. అందరూ ఒప్పుకుంటారా? అన్ని విషయాలు తీసుకోండి. ఏదైనా ఇంద్రియ సుఖం కూడా తీసుకోండి. చాలా చాలా తాత్కాలికం. అందులో ఎటువంటి యాక్చువల్ సుఖం లేదన్నమాట. కరెక్టా? అందుకే కానీ మనకెటువంటి సుఖం కావాలి? పర్మనెంట్. ఒప్పుకుంటారా? అందరికి. ఇప్పుడు మనం రెంట్‌లో ఎంతమంది రెంట్‌లో ఉన్నారిక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి. నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. నేను రెంట్‌లో ఉన్నాను. ఓకే. సరే. సో, దాదాపు మీరు రెంట్‌లో ఉన్నారు. మీరు కూడా రెంట్‌లో. దాదాపు అందరి సొంతం ఇల్లు ఉంది. సో, ఎవరైతే రెంట్‌లో ఉన్నారో అనుక్షణం వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనసులో ఏం నడుస్తుంటుంది? సొంత ఇల్లు ఎప్పుడుందో. కరెక్టా? మా అమ్మ, నాన్న కూడా అంటూ ఉంటారు. సొంత ఇల్లుంటే ఏసిమంటారండి. రెంట్‌లో ఉంటే తలనొప్పి. ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలు తిరుగుతూ ఉండాలి. సామాన్లు, ప్యాకింగ్, మూవర్సు అని మనసులో ఉంటుంది. మనకి పర్మనెంట్ కావాలి. టెంపరరీ అంటే మనకు నచ్చదు. ఒప్పుకుంటారా అందరూ? ఈ జీవితంలో మంచి విషయాలు మనకెప్పుడు ఎలా కావాలి? పర్మనెంట్ కావాలి. టెంపరరీ ఎవ్వరికీ కూడా నచ్చదు. ఒకవేళ శశికాంత్ ప్రభు ఉన్నారు. ఈ మధ్య జాబ్ మార్చారు. సో, ఆయనకి కాంట్రాక్టర్ రూపంలో ఒక జాబ్ వచ్చిందనుకోండి. 6 మంత్స్ కాంట్రాక్ట్ ఉంది. అప్పుడు మీరు చక్కగా చేస్తే పర్మనెంట్ చేసేస్తారు కాంట్రాక్ట్. చేయను కదా! ట్రై చేస్తాను. మీరు ఆర్యన్ ఇవ్వండి. మ్యూట్ సమ్‌వన్. మ్యూట్ ఆల్ ఆప్షన్ ఉంటుంది కింద, అది చేయండి. పార్టిసిపెంట్స్ पे క్లిక్ చేయండి. లెఫ్ట్ లో प्रभु म्यूट कर दो. some noise is coming actually. ఏదండి? पार्टिसिपेंट्स में जाओ प्रभु. लेफ्ट. हाँ, जो अनम्यूट किया उसको म्यूट कर दो प्रभु ऊपर. పర్ఫెక్ట్. అయితే మనకి ఏది కూడా టెంపరరీ నచ్చదు. మరి రెండవ ఉదాహరణ, ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి స్కూల్లో. అందరు చెప్పండి నిజంగా మీ చిన్ననాటి సమయంలో ఈ స్నేహితుడు నాకు ఎల్లప్పుడూ ఉంటే చాలా బాగుంటుంది కోరుకున్నారు కదా. కానీ సమయానుసారంగా సమయం యొక్క ప్రభావం, కాల ప్రభావం వల్ల అందరూ కూడా విడిపోతారు. కరెక్టా? అయితే అంతా కూడా మనకు పర్మనెంట్ కావాలి.
ఇటువంటి యొక్క కానీ భౌతిక జగత్తులో మీరు చూస్తే అంతా కూడా టెంపరరీ. ఒప్పుకుంటారా? అంతా కూడా ఇక్కడ టెంపరరీ. ఏది కూడా శాశ్వతం కాదు. ఈ ఇల్లు కూడా శాశ్వతమా? ఇదే ఇల్లు ఇలా ఉంటుంది అనుకోండి. ఒకవేళ నేను 100 సంవత్సరాల తర్వాత వస్తే ఇలా ఉంటుందా ఇది? వేరే రకంగా ఉంటుంది. అంతా కూడా మారిపోతుంది. భౌతిక జగత్తులో అంతా ఎవర్ చేంజింగ్ అన్నమాట. ఆ! సో ఇటువంటి తాత్కాలికమైనటువంటి జగత్తులో మనం శాశ్వత ఆనందాన్ని వెతుకుతున్నాం. కరెక్టా? అందుకనే దుఃఖం కలుగుతుంది. జగత్తు మొట్టమొదటిగా ఇది తాత్కాలికము. రెండవది ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ అంటే ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. అందరిలో దోషాలున్నాయి. కొంతమంది అన్నారు, నాలో నేను పర్ఫెక్ట్ ప్రభుజీ అంత తెలుసు నాకు. అందరిలో దోషాలున్నాయి. కరెక్టా? అందుకని ఇప్పుడు మన సంబంధాలలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్. మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇది పర్ఫెక్ట్ వరల్డ్ కాదు. ఆ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. అందుకనే అలా మాట్లాడవచ్చు కోపం మీద. తప్పు జరిగింది. ఎందుకంటే అందరికి కూడా దోషాలున్నాయి. అందరూ తప్పు చేసి ప్రవృత్తి ఉంది. అందుకనే ఈ పర్ఫెక్ట్ వరల్డ్ కాదని మనము దాన్ని వదిలేసేయాలి. పెద్ద చేయకూడదు దాన్ని. ఇక్కడ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది లైఫ్‌లో. కోపం రావడానికి వెనకాల 3 కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే మీరు పర్ఫెక్షనిస్ట్. పర్ఫెక్షనిస్ట్ అంటే అంతా పక్కాగా ఉండాలి. పిల్లోడు నేను చెప్పిన మాట వినాలి. కానీ పిల్లోడు పాపం చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తాడు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా! అలా. అదే ఇంట్లో ఇప్పుడు 4 పిల్లలు ఉంటారు. ఇద్దరు వింటారు, ఇద్దరు వినరు కూడా. అలా కూడా ఉంటుంది. కరెక్ట్. అయితే అందరూ వింటారని మనం ఊహించడమే అది మన ప్రాబ్లం అన్నమాట. అందుకనే మనం చేసే కార్యాలన్నీ కూడా బాధ్యత అనుకొని చేయాలి. ఎప్పుడు ఒక డ్యూటీ లాగా చేయాలి. ఆసక్తితో చేయకూడదు. డ్యూటీ అంటే ఏంటి? నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను. నా కర్తవ్యం కాబట్టి నా అమ్మాయికి నేను చెప్తున్నాను. ఇది మంచి, ఇది చెడు. దాన్ని పాటిస్తే నువ్వు ఆనందంగా ఉండవు. పాటించకుంటే నీకు దుఃఖం కలుగుతుంది. నా పని నేను చేసేసాను. ఆ విధంగా బాధ్యతలాగా, కర్తవ్యంలాగా చేస్తే మనం ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో సుఖంగా ఉండొచ్చు. కరెక్టా? అది ముఖ్యమైన పాయింట్. అయితే మనం అందరం కూడా ఒక శాశ్వతమైన ఆనందాన్ని వెతుకుతున్నాం. కానీ శాశ్వతమైన ఆనందం అంటే ఆధ్యాత్మిక ఆనందం. ఎవరైతే ఆధ్యాత్మికాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి శాశ్వతమైన ఆనందము దక్కుతుంది. అది చాలా చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవడం. అయితే అసలైన ఆనందం మనం వెతుకుతున్నాం కదా, అది ఎక్కడ ఎండ్ అవుతుంది? ఆ యొక్క అన్వేషణ ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి ఆ యొక్క ఆనందం ఏదైతే వెతుకుతున్నామో అది ఇక్కడ దక్కుతుంది. ఎందుకంటే భౌతికంగా అంతా కూడా తాత్కాలికమే. ఎంతైనా ప్రయత్నించండి. ఒకవేళ భౌతిక ప్రగతి ఆనందానికి సూత్రమైతే చాలా డబ్బు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దుఃఖాలు ఉండవు మరి. కరెక్టా కాదు? కానీ అంబానీకి 10 హెడేక్స్ ఉన్నాయి. నిద్ర కూడా రాదు. స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు వాళ్ళు నిద్రపోవడానికి. నిద్ర అనేది చాలా బేసిక్ రిక్వైర్మెంట్. రోడ్డు మీద ఉన్న కుక్కకు కూడా ఉంది నిద్ర రిక్వైర్మెంట్. నిద్ర చక్కగా హాయిగా పడుకుంటుంది. కానీ ఇంత ప్రగతి చెంది కూడా నిద్ర కూడా లేదు. నిద్ర కూడా రావట్లేదు. రాత్రికి అంత బిజినెస్లు నడుస్తున్నాయి. అక్కడ లాస్ అయిపోతుందేమో, 100 కోట్లు పోతాయేమో అని నిద్రే లేదు ఇక్కడ. ఎటువంటి ప్రగతి అండి ఇది చెప్పండి? ఇది ప్రగతా? యాక్చువల్ ప్రగతి కాదు. ఇంకా దుఃఖాలు పెంచుకున్నారు మీరు. కానీ మీరు అనుకుంటున్నారు చాలా బిజినెస్ పెరిగింది, చాలా డబ్బు పెరిగింది కాబట్టి ప్రగతి చెందుతున్నాం. కరెక్టా? అది కాదు. అందుకనే ఆధ్యాత్మికాన్ని మనం చక్కగా పాటిస్తే, భగవద్గీతలోని జ్ఞానం తెలుసుకో, అప్పుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన, ఒక శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించే అవకాశం దక్కుతుంది. అలాగా. దాని తర్వాత మనము ఈ యొక్క భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. సో 18 అధ్యాయాలు మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇది ఇంట్రొడక్షన్ పెట్టాను. ఓకే. ఇప్పుడు భగవద్గీత ఎందుకు చదవాలి? ఇదంతా కూడా ముఖ్యంగా డైరెక్ట్ గా భగవద్గీత స్టార్ట్ చేశాక తర్వాత ప్రశ్న ఎందుకు చదువుతుందని యాక్చువల్లీ నేను అప్పటి నుంచి క్లాస్‌కి రావడం మానేస్తారు. ఇది ప్రభుజీ మాకు ఇది చెప్పలేదు మాకు ఫస్ట్. డైరెక్ట్ గా స్టార్ట్ చేశారు. ఫస్ట్ గ్రౌండ్ సెట్ చేయాలి. బునాది అంటారు కదా ఇల్లు కట్టే ముందు. అదే అన్నమాట. ఎందుకు చేస్తున్నాము? ఏం చేస్తున్నాం? ఏం చేయబోతున్నాం? ఏం దక్కబోతుంది? ఏం దక్కదు? అది కూడా క్లియర్ గా ఉంది. చాలా మంది భగవద్గీత నేర్చుకోవడానికి వస్తారు. భగవద్గీత నేర్చుకుంటాను. మా పిల్లోడికి యూఎస్‌లో అడ్మిషన్ అయిపోవాలి. అందుకనే భగవద్గీత నేర్చుకుంటాను. నేర్చుకొని భగవంతుడి భక్తుడిని అయిపోతాను. 100 కొబ్బరికాయలు కొడతాను. అది క్లియర్‌గా అది ఉద్దేశ్యం కాదు ఇక్కడ. ఫస్ట్ క్లారిఫై చేస్తున్నాను. ఏమి దక్కుతుంది, ఏం దక్కదనేది చాలా క్లియర్ గా భగవద్గీతలో ఉంది. ఓకే. అలా. సో ఆధ్యాత్మికాన్ని ఎప్పుడు కూడా మనం ఏదో భౌతిక లాభం గురించి చేయకూడదు. కరెక్టా? ఆ భౌతిక లాభం దక్కాక కూడా సుఖము దక్కదు. పిల్లోడిని యూఎస్‌లో చదివించాలని చాలా కోరిక ఉంటుంది. చాలా కష్టపడుతుంది. దాని తర్వాత ఏమైనా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? యూఎస్‌కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఉన్న దుఃఖాలు ఎలాగో వస్తాయి. కర్మానుసారంగా ఉన్న దుఃఖాలు ఎంత ప్రయత్నించినా కానీ పోవు. కర్మానుసారముగా ఉన్న సుఖాలు ఎంత ప్రయత్నించినా కానీ వస్తాయి. అది మీరు ప్రయత్నించకపోయినా కానీ వస్తాయి. జరిగిందా ఎప్పుడైనా మన జీవితంలో? మనం అనుకోనటువంటి పరిస్థితుల్లో మంచి జరిగింది. ఇంత డబ్బు వస్తుంది అనుకోలేదు నేను.
కానీ వచ్చేసింది, కరంలో ఉంది కాబట్టి వచ్చేసింది. కరెక్ట్, ప్రయత్నించకుండా కూడా అలా. సో అందుకనే మనం ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఆధ్యాత్మికంలో వచ్చేది ఎందుకు, మనము ఒక ఉన్నతమైన జ్ఞానం పొందడానికి, ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి. మరియు ఒకే ఒక సూత్రం భగవద్గీత చదివి ఏం దక్కుతుంది, ఈ చెప్పు నేను విరామం తీసుకుంటాను, ఏదైనా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు. ఇహలోక శాంతి, పరలోక ప్రాప్తి. దాని అర్థం ఏంటి? ఇహలోక శాంతి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఈ ఆధ్యాత్మికంలో ఏంటండి పై వచ్చే జన్మలో అది దక్కుతుంది, పై వచ్చే జన్మలో ఇక్కడికి వెళ్ళిపోతారు అని అంటుంటారు. ఈ వచ్చే జన్మలో ఏముంది మరి, ఇప్పుడు ఈ జన్మలో ఏముంది మరి, దాని గురించి చెప్పండి. పై వచ్చే జన్మలో ఎవరు చూసారండి చనిపోయాక? మీరు చూసారా, నేను చూసారా? కరెక్ట్ అని అంటుంటారు. అందుకనే భగవద్గీతలో చాలా చాలా క్లియర్ గా ఏం చెప్తారు, ఇహలోక శాంతి, పరలోక ప్రాప్తి. ఉన్నన్ని రోజులు కూడా మీరు శాంతంగా ఉండగలవచ్చు ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారో. ఆధ్యాత్మికమైన వ్యక్తికి భౌతికమైన వ్యక్తికి తేడా ఇదే. దుఃఖాలు ఇద్దరికి వస్తాయి. దుఃఖాలు రావని ఆధ్యాత్మిక వ్యక్తి దుఃఖాలు రావా, కరోనా అవ్వదా, హాస్పిటల్కి వెళ్తాడు. కానీ ఇద్దరికి తేడా ఏంటి? ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తి ఆ దుఃఖాలను ఎదిరించగలిగే శక్తి ఉంటుంది, వేరే వ్యక్తి కొలాప్స్ అయిపోతాడు. అదే తేడా. ఒప్పుకుంటారా అందరూ? అందుకని ఆధ్యాత్మికాన్ని మనం పాటిస్తే ఈ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనగలిగే శక్తి మనకు కలుగుతుంది. ఆ జీవితం ఏంటో క్లారిటీ కలుగుతుంది. ఇప్పుడు ఇంత క్లారిటీతో మనం ఎప్పుడైతే జీవితాన్ని నిర్వహిస్తామో, మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఈ లోకం పర్ఫెక్ట్ కాదు. మీ ఫ్రెండ్ ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది, మిమ్మల్ని అపార్థం చేసుకుని తిట్టేశారనుకోండి, మీరు దాన్ని పెద్దగా రియాక్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే జ్ఞానం వచ్చేసింది మీకు, ఈ వరల్డ్ పర్ఫెక్ట్ కాదు, ఈ ఫ్రెండ్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే నేను కూడా పర్ఫెక్ట్ కాదు. నేను అనుకుంటాను, ఈ అమ్మాయిని నేను ఎప్పటి నుంచి భరిస్తున్నాను, నన్ను కూడా భరిస్తున్నారు వేరే వాళ్ళు. ఒప్పుకుంటారా? అది మనల్ని తెలుసుకోం ఎప్పుడు. అందుకని ఎప్పుడెప్పుడు అద్దం ముందు వెళ్ళి చూసుకోవాలి మనం ఎలా ఉన్నాం. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తున్నాను, కానీ వేరే వాళ్ళు ఏమంటారు, నిన్ను నేను భరిస్తున్నాను. యాక్చువల్లీ వాస్తవం ఏమిటంటే అందరం కూడా ఒకరినొకరిని భరిస్తున్నాం. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళలో కూడా దోషాలు ఉన్నాయి, మనలో కూడా దోషాలు ఉన్నాయి. అందుకని బెస్ట్ పాలసీ ఏంటి, బాబు నువ్వు కూడా నన్ను భరించు, నేను కూడా నన్ను భరిస్తాను, కోఆపరేట్ చేద్దాం. ఇంకేం చేస్తారు? ఇది వాస్తవం. భగవద్గీతలో అదే చెప్తారు భగవంతుడు. ఇక్కడ ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అబ్బాయి కావాలి, వాడు నన్ను చూసుకోవాలి, నేను ముసలన్న అయిపోయాక మమ్మల్ని చూసుకో, ఈ కాలంలో ఎంత తక్కువ, అది కరెక్ట్ కాదు. అందుకని అటువంటి వాంఛలు ఎప్పుడు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మనం పెద్ద చేసి మన బాధ్యత చేసాము, చూసుకుంటే మంచిది, లేకపోతే మన మార్గం మనం చూసుకోవాలి. కరెక్టా కాదా? లేదా దాంట్లో కూడా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది, ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అందుకని బుద్ధితో మనం సాల్వ్ చేయాలి దాన్ని. కరెక్టా? దాన్ని ఎలా ఎదిరించాలని తెలుసుకోవాలి. అది భగవద్గీతలో నేర్చుకోవచ్చు. అందుకని ఇహలోక శాంతి. మరి రెండో విషయం ఏం చెప్పాను, ఆధ్యాత్మికవాదులు ఏం చేస్తుంటారు, సత్సంగంలో వస్తారు. సతాం ప్రసంగాత్. సత్సంగంలో వస్తే ఏమవుతుంది, ఆధ్యాత్మికవాదుల యొక్క సాంగత్యం చేసి మనకి ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. దాని ద్వారా మనం ఒక ఉన్నత స్థాయికి వచ్చేస్తాం. తెలుసుకోకుండా కూడా, ప్రయత్నించకుండా కూడా, ఇప్పుడు ఈ క్లాస్ లో వచ్చి కూడా ప్రయత్నించకుండా కూడా అన్ని జ్ఞానం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. వింటూ ఉన్నారు కూర్చొని, వచ్చేస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, అప్లై చేస్తే ఇంకా పెరుగుతుంది. సో ఆ విధంగా ఆధ్యాత్మికంలో ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పరలోక ప్రాప్తి ఎలాగో దక్కుతుంది, వైకుంఠం అది ఎలాగో ఉంది. అది మీరు ఒకవేళ దాన్ని పక్కన పెట్టేసినా కూడా ఆర్గ్యుమెంట్సే, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అలా అందుకనే ఈ యొక్క మార్గాన్ని మనం ఎంచుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ మనకు దక్కుతాయి. ఏం చెప్పాను, ఏం దక్కుతుంది, ఇహలోక, మళ్ళీ అనండి, ఇది మన ఉద్దేశం. భగవద్గీత చదవడానికి వెనకాల చాలా క్లియర్ గా ఉండాలి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయబోతున్నాం, అది కూడా ఇప్పుడు చెప్తాను 2 minutes లో. అయితే మనం చదివే భగవద్గీత ఏదైతే ఉందో ఇది బ్రహ్మ సంప్రదాయంలో ఉందన్నమాట. మీకు అందరికి తెలుసు 4 సంప్రదాయాలు ఉన్నాయి వైష్ణవ సంప్రదాయాలు. శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం. ఓకే, అలా. సో అలా అని బ్రహ్మదేవుడి యొక్క సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయంలో వచ్చిన ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. మీరు విని ఉంటారు, ప్రభుపాదుల వారు బ్రహ్మ సంప్రదాయంలో ఉన్నారన్నమాట. ఓకే, అయితే బ్రహ్మ సంప్రదాయం అంటే బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంప్రదాయంలో ఈ యొక్క భగవద్గీత రాసిన యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆ సంప్రదాయంలో ఉన్నారన్నమాట. అయితే నేను అదే సంప్రదాయంలో దీక్ష తీసుకున్నాను. సో నేను మా సంప్రదాయంలో ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు చెప్తున్నాను. అయితే ఫస్ట్ పాయింట్ అంటే సంప్రదాయంలో ఉన్నదే మనం నేర్చుకుంటున్నాం, బయటిది ఏది కాదు. ఇక్కడ సంప్రదాయంలో ఉన్న గురువుల యొక్క లిస్ట్ కూడా ఉంది. సో మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఎవరికి ఇచ్చారు జ్ఞానము, తన శిష్యుడు నారదమునికి ఇచ్చారు. నారదముని ఎవరికి ఇచ్చారు, వ్యాస మహామునికి ఇచ్చారు. వ్యాస మహాముని మధ్వాచార్యుల వారికి ఇచ్చారు. దాని మధ్వాచార్యుల వారి తర్వాత ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా చైతన్య మహాప్రభుల వారు, దాని తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్,
భక్తి వినోద్ ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, దాని తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు. ఇది ఒక సంప్రదాయం అన్నమాట. అనేక సంప్రదాయాలు ఉన్నాయి అథెంటిక్. రామానుజాచార్యుల వారిది కూడా ఉంది. అందులో చిన్న జిఆర్ స్వామి ఉన్నారు, చాలా ఫేమస్, తెలిసిన విషయం, సౌత్ ఇండియాలో అందరికి తెలుసు. అలా అని వైష్ణవ సంప్రదాయం, ఇది ఒక సంప్రదాయము, చాలా ప్రామాణికమైనటువంటి. ఆ సంప్రదాయంలో ఏదైతే ఉందో అది నేర్చుకుంటున్నాం. ఈ భగవద్గీత అదే. అందుకని ఏం చెప్పారు ఇక్కడ, యథాతథము, యాజ్ ఇట్ ఇస్. యాజ్ ఇట్ ఇస్ అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా. ఇందులో ఎవరి కల్తీ లేదు. నేను నా మతాలు ఇందులో యాడ్ చేశాను అలా కాదు. కృష్ణుడు అర్జునుడికి ఏదైతే చెప్పారో అదే ఉంది. ఎటువంటి కల్తీ లేదనమాట. ఇది కరెక్టా? అలా. సో ఈ భగవద్గీతని లోకంలో ఎంతో మంది పాటిస్తున్నారు. ఇస్కాన్ మందిరాలు ఇంటర్నేషనల్, మీకు తెలుసు. యుఎస్ లో, లండన్ లో ఎంతో మంది పాటించి వారి జీవితంలో ఇహలోక శాంతి పొందుతున్నారు. ఏం పొందుతున్నారు? అందుకనే వాళ్ళు మురుకుల. మీకు తెలిసి ఫారినర్స్ ఎలా ఉంటారు, ఏది కూడా ఒప్పుకోరు డైరెక్ట్ గా. అంత రీసెర్చ్ చేసి లాజికల్ గా, సైంటిఫిక్ గా అర్థం చేసుకుని వాళ్ళు ఒప్పుకుంటారు. మన ఇండియన్స్ ఏంటంటే మనకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చెప్తే వెంటనే నమ్మేస్తాం మనం. కరెక్టా కాదు? అది మన ఇండియన్ మెంటాలిటీ. కానీ ఫారినర్స్ అలా కాదు. వాళ్ళు భగవద్గీత అంటే పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. భగవద్గీత లేకుండా వాళ్ళు బతకలేకపోతున్నారు. అంత అద్భుతమైన జ్ఞానం వాళ్ళు అప్లై చేసి తెలుసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఇది పరంపరలో ఉంది కాబట్టి, అసలైనది కాబట్టి. అసలైనది ఎప్పుడైనా పని చేస్తుంది. ఒప్పుకుంటారా? నకిలీ ఏదైనా పని చేస్తుందా? నకిలీ ఉందనుకోండి, దాని నకిలీ మాత్రలు తింటున్నారు, గోళీలు. ఎంత తిన్నా కానీ రోగము నయం అవ్వదు. కానీ అసలైనది ఇస్తే, అది అసలైనదని మీకు నమ్మకం లేకపోయినా కానీ రోగం నయం అవుతుందా లేదా? మీకు నమ్మకం లేదనుకోండి అసలైనదని, కానీ మీరు తినండి కేవలం. డాక్టర్ ఏమంటాడు, మీరు తినండి ఫస్ట్, తిని నా తర్వాత రండి. తిన్నాక అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే అసలైనది ఏదైతే ఉంటుందో అది పనిచేస్తుంది. మీరు చూస్తే ఈ యొక్క సంప్రదాయంలో వచ్చిన భగవద్గీత పూర్తి విశ్వంలో అందరూ చదువుతున్నారు. ఇది కేవలం ఇండియా కాదు. ఉల్టా లెక్క వచ్చకపోతే ఈ కాలంలో బయటి వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. వాళ్ళకి దీని విలువ తెలిసిపోయింది అనమాట. ఇది మన పక్కనే ఉంది, కానీ మనం అటు తిరిగి ఉన్నాం. బయటి వాళ్ళు ఏంటంటే దూరంగా ఉన్నారు, కానీ ఇటు తిరిగి ఉన్నారు. అర్థమైందా? భగవద్గీత ఎక్కడ ఉంటే బయటి వాళ్ళు, ఫారినర్స్ దూరంగా ఉన్నారు. అంటే భగవద్గీత గురించి తెలియదు, కృష్ణ పేరేం లేదు వాళ్ళు, కానీ ఇటు తిరిగి ఉన్నారు. భగవద్గీత వైపు వస్తున్నారు వాళ్ళు. మనం పక్కనే కూర్చొని ఉన్నాం, కానీ అటు తిరిగి ఉన్నాం. అది కేవలం ఇటు తిరిగితే అయిపోతుంది. కరెక్టా కదా? అది మన సౌభాగ్యం భారతదేశంలో ఉన్నందువల్ల. కరెక్టా? సో దీన్ని చక్కగా మనం ఉపయోగించి మన జీవితంలో పాటించుకుంటే చాలా చాలా మనకి మేలు జరుగుతుంది. ఇహలోక శాంతి, పరలోక ప్రాప్తి దక్కుతుంది. అయితే పై వచ్చే క్లాసులు సండే నుంచి మొదటి అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు చక్కగా మనం శ్లోకాలు చదువుతాము, దాని అర్థము. ముఖ్యంగా ఈ క్లాసుల్లో స్పెషాలిటీ ఏంటంటే, ఆ యొక్క శ్లోకాన్ని మన జీవితంలో ఎలా అప్లై చేయాలి, పాటించాలి, దాని గురించి ఎక్కువగా చర్చిస్తాం. ఇది కేవలం పారాయణ క్లాస్ కాదు, ఇది ముందే చెప్పేస్తున్నాను. శ్లోకాలు చదివామండి, ఓకే అయిపోయిందండి, వెళ్ళిపోయినారు, అలా కాదు. శ్లోకాల యొక్క అర్థము మరియు దాని జీవితంలో ఎలా పాటించాలి, అది నేర్చుకుంటేనే అప్పుడు సఫలం అవుతుంది కదా. కేవలం శ్లోకాలు చదివితే సఫలం అవుతుందా? శ్లోకాలు ఎవరైనా చదవచ్చు, కరెక్ట్. కానీ దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం, దాన్ని ఇంకా పాటించడం ఇంకా ముఖ్యం. అది చేయబోతున్నాం మనము. సో పై వచ్చే 18 సండేస్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు కవర్ చేస్తాము. ఇదే చోట ఉంటుంది. సో మీరు అందరూ కూడా కంటిన్యూస్ గా రావాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ఇంకా అందరూ వచ్చి దీని యొక్క లాభం పొందొచ్చు. ఫ్రీ క్లాసెస్. బహుశా తర్వాత పైసలు అడుగుతారేమో తెలియదు. ఇప్పుడైతే ఇలా చెప్తున్నారు, స్టార్టింగ్ లో ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్రీ 1 month. దాని తర్వాత అంటారు డిష్ టీవీ ఆపరేటర్ వచ్చి 3000 కట్టాలండి మీరు, అప్పుడే కట్టాలి. అలా కానే కాదు. ఇక్కడ ఎటువంటి బిజినెస్ లేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇది మా ఇల్లు, మా అమ్మ, నాన్న, భార్య, పిల్లోడు అందరికి ఉన్నాము, వెల్ సెటిల్డ్. సో మా ఉద్దేశం ఒకటే, ఈ జ్ఞానం అందరికీ కలగాలని. అందుకే నేను డోర్ టు డోర్ పోయి అందరికీ ప్యాంప్లెట్స్ ఇచ్చాను, ఇన్వైట్ చేశాను. సో ఇక్కడ ఎప్పుడైనా ప్రతి సండే మీరు రండి, ఇంకా ఈ క్లాసెస్ అటెండ్ చేయండి. ఇది కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఓకేనా? పర్ఫెక్ట్. హరే కృష్ణ. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఏదైనా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు. గుడ్ పాయింట్, మంచి పాయింట్ చెప్పారు. మంచి స్టూడెంట్ అనుకుంటారు. నోట్ బుక్ తీసుకురావాలి, నోట్స్ తయారు చేయాలి. వెరీ గుడ్. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి కాన్సెప్ట్ చక్కగా ఎక్కువ సమయం వరకు గుర్తుంటాయి. ఎందుకంటే మన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు విని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో అంత మాయమైపోతుంది. నోట్బుక్, చిన్న నోట్బుక్, పెద్దగా అవసరం, చిన్న నోట్బుక్, ఒక పెన్ తీసుకురండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. కొంతమంది ఎలా నోట్స్ చేస్తారంటే, వాళ్ళు క్లాస్ అంతా కూడా నోట్సే చేస్తూ ఉంటారు. అది మళ్ళీ ఒక బ్యాడ్ హ్యాబిట్ అని. అందులో ఏమవుతుంది, ఆ వక్త ఏం చెప్తున్నారో అది వినడం లేదు. నోట్స్ అంత నోట్స్ కావాలంటే రికార్డింగ్ వినొచ్చు కదా తర్వాత. రికార్డింగ్ అవైలబుల్ గా ఉంటుంది. ఏం చేయాలి నోట్స్ లో? నోట్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయాలి, హెడ్డింగ్ నోట్ చేయాలి, అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ టు క్లాస్.
ఆ విధంగా స్టూడెంట్స్ కూడా చాలా మందిని చూశాను. నోట్సే చేస్తూ ఉంటారు. నోట్సే అలా కాదు. ఇంపార్టెంట్ పాయింట్ చేసుకోవాలి. ఓకే. అయితే మీకు ఒక చిన్న బుక్ తీసుకురండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. రెండవది అందరి దగ్గర ఒక భగవద్గీత ఉండాలి. ఓకే. స్టూడెంట్స్ దగ్గర బుక్ లేక సిలబస్ బుక్ లేకపోతే ఎలా చదువుతారు? కరెక్టా కాదా? అయితే మీరందరూ కూడా భగవద్గీత పై వచ్చే క్లాస్‌లో మీకు అందరికీ భగవద్గీత ఇస్తాను. ఓకే. ఈ భగవద్గీత ఏదైతే ఉందో ఇది మనం ఈ సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం పాటిస్తున్నాం కాబట్టి ఈ భగవద్గీత మోస్ట్ వైడ్‌లీ రెడ్. ఓకే. ఈ భగవద్గీత అందరి దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ఇక్కడ పై వచ్చే వారం నేను ఇస్తాను. ఓకేనా? అయితే భగవద్గీత నేను గుడి నుంచి ఆర్డర్ చేసి తెప్పిస్తాను. సో దీని కాస్ట్ ₹200 ఉంటుంది. భగవద్గీత కోసం మీరు పే చేయాలి. ఓకేనా? ఎందుకంటే నాకు మందిరంలో వాళ్ళు ఫ్రీ‌గా ఇవ్వరు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ప్రింటింగ్ కాస్ట్, బుక్ కాస్ట్ ఉంటుంది. ₹200 డిస్కౌంటెడ్ ప్రైస్. అయితే నెక్స్ట్ క్లాస్‌లో మీరు వచ్చినప్పుడు నేను ఇస్తాను. స్టాక్ తీసుకొచ్చి పెట్టిస్తాను. ఓకేనా? క్లియర్ అందరికి? పర్ఫెక్ట్. సో ఒక భగవద్గీత మీరు ఉంచుకోండి. లైఫ్ టైమ్ ఉంటుంది మీ దగ్గరే. దాంట్లో నోట్స్ తయారు చేసుకోవచ్చు, అండర్‌లైన్ చేసుకోవచ్చు. చాలా సరళమైన తెలుగులో ఉంది. ఇది స్పెషల్ ఎడిషన్. దీన్ని సరళ భాషా గ్రంథం అంటారు. ఇప్పుడు ఈ తెలుగు చాలా హెవీ అయిపోతుంది ఎప్పుడప్పుడు. ఇదేంటి సరళ భాషా గ్రంథం అంటే సింపుల్ తెలుగు. సింపుల్ తెలుగు అయితే అందరికి ఈజీగా అర్థమవుతుంది. ఇంకా సింప్లిఫై చేయడానికి నేనున్నాను. నేను ఇంకా సింప్లిఫై చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్ అందరికి? మంచి ప్రశ్న అడిగారు. ఇంకా ఎవరికైనా ప్రశ్నలున్నాయా? క్లాస్‌తో సంబంధించింది, తత్వంతో సంబంధించింది. సో ప్రతి ఒక్క క్లాస్‌లో ఒక అధ్యాయం తీసుకుంటాను. సో 18 అధ్యాయాలంటే 18 సండేలు కావాలి మనకిప్పుడు. సరే? పర్ఫెక్ట్. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలున్నాయండి? సో దీని అర్థం ఏంటి? అంత అర్థమైంది లేకపోతే ఏమీ కూడా అర్థం కాలేదు. ఏంటి వాస్తవం? అంటే ఒక్కొక్క అధ్యాయం ఒక క్లాసులో అయిపోతుంది. అయిపోతుంది. యాక్చువల్లీ నేను షార్ట్ చేసి చెప్తాను. యాక్చువల్లీ మీరు చూడబోతే ఒక అధ్యాయం చర్చించడానికి చాలా సమయం పడుతుంది. శ్లోకాల వైస్ పోతే. కానీ ఇది మనకంతా కూడా క్రాష్ కోర్స్ కావాలి కదా! ఈ సమయంలో. అంత షార్ట్‌గా ఉండాలి కదా! ఇప్పుడు ఒకవేళ అన్నాననుకోండి, భగవద్గీత ఇన్ 3 ఇయర్స్ 3 సంవత్సరాలా? వద్దండి. ఈ పాంప్లెట్ తీసుకెళ్ళండి మీరు ఇక్కడి నుంచి. రాకండి మళ్ళీ ఇక్కడికి. 18 డేస్ అనగా ఓకే. బాగుంది. అందుకనే 18 సండేస్. 18 సండేస్. 18 సండేస్ అంటే ఓకే. 18 సండేసే పర్లేదు. ఖాళీ ఉంది కదా! గ్యాప్ కూడా ఉంటుంది. కంటిన్యూస్ పెట్టేస్తే హెవీ అయిపోతుంది. అందుకని ఆ విధంగా డిజైన్ చేశాను. దాని తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నా డైలీ క్లాస్ అటెండ్ చేయండి. యాక్చువల్లీ మీ అందరికి కూడా ఆహ్వానితులే. నేను డైలీ క్లాస్ తీసుకుంటాను భగవద్గీత 8:30 నుంచి 9 వరకి ఆన్‌లైన్. సాయంత్రం. అది కూడా ఫ్రీ బై ద వే. ఓకే. ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మన క్లాస్‌లో దాదాపు ఒక 25 మంది, 30 మంది వస్తున్నారు ఆల్రెడీ హైదరాబాద్‌లో నుంచి. వాళ్ళందరూ కూడా జాయిన్ కూడా చేశారక్కడ. సో అందుకనే మీరందరూ కూడా అందులో జాయిన్ అవ్వడానికి పర్ఫెక్ట్‌గా మీరు ఫ్రీ. నేను లింక్ షేర్ చేస్తాను. జాయిన్ అవ్వండి. అక్కడ ఏం చేస్తానంటే అక్కడ రోజు కూడా ఒక 2 శ్లోకాలు చర్చిస్తాం. డీప్‌గా వెళ్తాం. ఇప్పుడు మన అధ్యాయం ఎలా ఉంటుంది? మనం సంక్షిప్త రూపంలోనే చూడాలి. ఒక గంటలో పూర్తి అధ్యాయం అంటే చాలా హెవీ అది. సంక్షిప్త రూపంలో ముఖ్యమైన శ్లోకాలు చూడడం అలా జరుగుతుందండి. అందులో చాలా డీప్‌గా వెళ్లి ఈ శ్లోకానికి, ఈ సంస్కృత పదానికి అర్థం ఏంటి? ఆ విధంగా వెళ్తాం. సో ఆ క్లాస్‌లో నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఇంకా వాళ్ళని మీరు అడగొచ్చు. ఓకే. సో ఆ విధంగా అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ అందులో ప్రాబ్లమ్ ఏంటంటే 6 చాప్టర్స్ అయిపోయాయి ఆల్రెడీ. 7 చాప్టర్ కానీ మీరు మధ్యలో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రతి క్లాస్‌లో ఆహ్, పూర్వంలో చర్చిన టాపిక్స్ కూడా మధ్యలో తెస్తూ ఉంటాను. సో అందులో మీకు క్లియర్ అయిపోతుంది. అందులో జాయిన్ అవుతే కూడా డైలీ కూడా చేయొచ్చు. సండేకి ఖచ్చితంగా ఇక్కడ ఫిజికల్‌గా రండి. ఈ 18 సండేస్ కోర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. చాలా మార్పు. దాని తర్వాత మీరు వేరే వెర్షన్ 2 అన్నమాట అది. కరెక్టా? ఇప్పుడు వెర్షన్ 1, వెర్షన్ 2 అప్‌డేట్ అయిపోతారు. చాలా జీవితాన్ని వేరే ఒక యాంగిల్‌లో చూడడం మొదలుపెట్టొచ్చు. అలాగే నా జీవితంలో కూడా నేను కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు భగవద్గీత నాకిచ్చారు ఒకరు ఫ్రెండు. అప్పుడు నేను చదివాను. కాలేజ్ 2013, 14లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దీన్ని చదవడం మానేయలేదు. అంత అద్భుతమైన గ్రంథం. జీవితమే కంప్లీట్‌గా మారిపోతుంది. అన్ని పరిస్థితులు ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక శక్తి, ఒక మానసిక బలం అంతా కూడా దీని ద్వారా దక్కుతుంది. అలా. సో అదే విధంగా మనందరం కూడా దీని లాభం పొందొచ్చు. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? చిన్న పిల్లల కోసం అనౌన్స్‌మెంట్ ఏంటంటే, మాకు చిన్న పిల్లల క్లాస్ అరేంజ్ చేయడానికి ఒక నెల రోజులు పడుతుందండి. సో కొంచెం సమయాన్ని మాకివ్వండి. చిన్న పిల్లల కోసము ఒక సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేస్తాము. ఇంకా రెండవది వాళ్ళకి గీతా పారాయణం ప్రత్యేకంగా శ్లోకాలు నేర్పించడము. అది కూడా చేయబోతున్నాం. కానీ కనీసం ఒక నెల పడుతుంది. దాని తర్వాత అప్డేట్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు కూర్చొని ఉన్నారు కదా! ఈ విధంగా రండి. వాళ్ళకి నచ్చిందో లేదో వాళ్ళని అడగండి మీరు. కానీ ఖచ్చితంగా రావచ్చు. నో ప్రాబ్లమ్స్.
పిల్లలకి ఆన్లైన్ అదే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ అది కూడా డిసైడ్ చేయలేదు. సో ఒక నెల రోజుల తర్వాత బహుశా నేను డిసైడ్ చేసి చెప్తాను ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా ఉంటుంది అనేది. పిల్లలైతే డెఫినెట్ గా చాలా మంది వస్తారు, ఐఎమ్ వెరీ షూర్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, నో. అచ్చా, అది మీద ఉందా? ముందు నుంచి ఉందా మీ దగ్గర? వెరీ గుడ్. ఇదే బుక్, కానీ అది ఇంగ్లీష్ అనుకుంటా. సరే, పర్లేదు. ఇఫ్ యూ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్